మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 25వ తారీఖు ఆగస్టు నెల 2024 నుండి 31వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు ఈ వారం రోజుల యొక్క వార ఫలాలు మనం సశాస్త్రీయమైన పద్ధతిలో గోచార రీత్యా ఏ విధంగా ఫలితాలు రాబోతున్నాయి 12 రాసుల వారికి అనేటటువంటి విషయాన్ని సశాస్త్రీయంగా తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రప్రథమంగా మేషరాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే రవి సింహంలో సంచారం చేస్తున్నారు. కుజుడు 2 రోజులు వృషభంలోను 5 రోజులు మిథునంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే కర్కాటకంలో సంచారం చేస్తున్నారు. శుక్రుని కనుక తీసుకున్నట్టయితే 2 రోజులు సింహంలోను 5 రోజులు కన్యలోను సంచారం జరుగుతోంది. ఇక గురువు వృషభంలో సంచారము, శని కుంభంలో సంచారము, రాహువు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం జరుగుతోంది. ఇక చంద్రుడి విషయానికి వచ్చినట్టయితే మేష, వృషభ, మిథున, కర్కాటక రాశుల్లో ఈ వారం రోజుల్లో 4 రాశులలో ఆయన యొక్క సంచారం జరుగుతున్నదండి. అయితే ఇక్కడ మనకు చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మన 4 గ్రహాలు అంటే గురుగ్రహము, శనిగ్రహము, రాహుగ్రహము, కేతు ఇవి ఈ 4 కూడా పర్మనెంట్గా ఈ వారమే కాదండి, ఈ నెల ఈ సంవత్సరం అంతా కూడా అవే రాశుల్లో సంచారం జరుగుతున్నది. వాటి ఫలితాలు మీరు నెల ఫలితాల్లో చూసుకున్నప్పటికీ అవే ఫలితాలు దొరుకుతున్నాయి. అలాగే క్రిందటి వార ఫలాల్లో చూసుకున్న అవే ఫలితాలు ఇప్పుడు ఈ వారానికి కూడా సరిపడతాయి. అలాగే సంవత్సరాంతం వరకు కూడా అందులో మార్పులు లేవు కాబట్టి అవే ఫలితాలు మనకి అప్లికబుల్ అవుతాయి. అవే ఫలితాలు మనకు వస్తూ ఉంటాయి ఆ 4 గ్రహాల వల్ల. ఇక త్వరగా 1-2 రాశుల్లో సంచారం చేసేటటువంటివి స్వల్పకాలంలోనే ప్రయాణం చేసేటటువంటి గ్రహాలైనటువంటి రవి, కుజ, బుధ, శుక్ర, చంద్ర ఈ గ్రహాల యొక్క సంచారం వాటి గురించి ఫలితాలు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇంకా చంద్రుడు 4 రాశుల్లో ప్రయాణం చేస్తున్నాడు. మేష, వృషభ, మిథున, కర్కాటక రాశుల్లో. అందుచేత 4 రాశుల్లో సంచారం 7 రోజుల్లో చేయటం వల్ల మనసులో ఒకరోజు ఒక రకంగా ఈ విధంగా మనసు ఒక స్థిరమైనటువంటి ఆలోచన లేకుండా జరుగుతూ ఉంటుంది. మనసు అంతా కూడా ప్రశాంతత, కొద్ది రోజులు ప్రశాంతంగా ఉంటుంది, కొంచెం రోజులు ప్రశాంతత లేకుండా ఉంటుంది. అలాగే మనసు కూడా కన్ని పనుల మీద కొన్ని రోజులు లగ్నం అవుతూ ఉంటుంది, కొన్ని రోజులు లగ్నం కాకుండా ఉంటుంది. లగ్నమైన రోజుల్లో మనసు మనకి ఒక పని మీద మనకు లగ్నం అయినప్పుడు చేసేటటువంటి పనిలో ఒక నాణ్యత అవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే వ్యాపారానికి సంబంధించి కూడా కొన్ని చక్కటి ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బాగలేని రోజుల్లో కొంచెం అంతా చికాకుగా వ్యవహారం అంతా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు చంద్రుడి వల్ల వస్తూ ఉంటాయి. ఇక రవి కనుక మనం తీసుకున్నట్టయితే సింహంలో సంచారం చేస్తూ ఉన్నారు. రవి యొక్క సంచారము సింహంలో మనకి అంటే మేషం నుంచి 5వ రాశిలో సంచారం జరుగుతున్నదండి. 5వ రాశిలో రవి యొక్క సంచారం గోచార రీత్యా శుభ ఫలితాలను ఇవ్వజాలదు. ఎంత స్వక్షేత్రమైనా ఇక్కడ స్వక్షేత్రమా, శత్రుక్షేత్రమా, మిత్రక్షేత్రమా, ఉచ్చ నీచ అనేటటువంటి భేదాలు గోచార ఫలితాలలో కనపడవండి. మనకి ఎన్ని సంఖ్యను బట్టే దాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మనకి ఋషీశ్వరులు అందించినటువంటి విధానం అదే. 5వ స్థానంలో రవి యొక్క సంచారం మనకి శుభ ఫలితాలను ఇవ్వజాలదు. అలాగే పిల్లలు అంటే ఏ విషయాల్లో మనకి సరి అయినటువంటి ఫలితాలు రావు అంటే ఫలితాలు ఇవ్వజాలడు అంటే అన్ని తీసుకున్నట్టయితే ఆయన యొక్క స్వభావం ఏంటంటే ఆరోగ్యం భాస్కరాది చేతు, ఆరోగ్య విషయాల్లో కొంచెం ఇబ్బందులు కలిగించేటువంటి విషయం ఉంటుంది. అలాగే 5వ స్థానం యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో అంటే సంతానం కొంచెము చదువులో వెనకబడటమో, లేకపోతే పిల్లలు గాయాలు తగిలించుకోవటమో, లేకపోతే పక్క పిల్లలతోటి ఏదో గొడవలు తీసుకురావటమో, చదువులో వెనకబడటము ఇత్యాది విషయాలన్నింటిలో కొంచెం వెనకబడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఒక దైవభక్తి అనేటటువంటిది కూడా కొంచెము సరి అయినటువంటి ప్రదేశం కాదు కాబట్టి మనకు గుడికి వెళ్దాం అనుకున్నప్పటికీ కూడా ఏదో పని తగిలి ఆ గుడికి ఆ టైంకి వెళ్ళలేకపోవటం ఈ వారం రోజుల్లో అటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ రవి సంచారం 5వ స్థానంలో జరగటం వల్ల జరుగుతూ ఉంటుందండి. కుజుడు 2 రోజులు వృషభంలో అంటే ద్వితీయ స్థానంలోను తృతీయ స్థానంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. అంటే కుజుని యొక్క సంచారము 2లో ఉన్నప్పుడు కుటుంబంలో అంటే
భార్య పిల్లల విషయంలో కొంచెం ఇబ్బందులు ఉండేటటువంటి విషయం ఉంటుంది. వారు మన మాట వినకపోవటం, మన మాట పొసగకపోవటం, పిల్లలు చెప్పిన మాట వినకపోవటము, గాయాలు తగిలించుకోవటము, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అలాగే కొంచెం రాబడి విషయంలో మొదటి 2 రోజులు కూడా మనకి అంటే 25, 26 తారీఖుల్లో కొంచెం రాబడి కూడా తగ్గేటువంటి అవకాశం మనకి కుజుని వల్ల పెరుగుతున్నది. తదుపరి 5 రోజులు మనకి మిథున రాశిలో అంటే 3వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. 3వ రాశిలో సంచారం వల్ల కుజుడు యొక్క ఫలితాలు చాలా బాగుంటాయి. అలాగే వారికి మీకు అందరి యొక్క సహాయ సహకారాలు వృత్తి ఉద్యోగాల్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఇంటి కుటుంబ సభ్యులు కావచ్చు, కుటుంబానికి అదే మన ఇంటి పక్కన ఉండేటటువంటి ఇతరులు కావచ్చు, ఎక్కడైనా వాళ్ళందరూ కూడా మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఈ కుజుని యొక్క తృతీయ స్థాన చలనం వల్ల అంటే మిథున రాశిలో సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇక బుధుడిని తీసుకున్నట్టయితే బుధుడు సంచారం 4థ స్థానంలో జరుగుతున్నదండి. 4థ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల మనకి అన్ని సుఫలితాలే ఉంటాయి. అంటే మీకు ఇంట్లో చక్కటి వాతావరణం ఉంటుంది, ఇంట్లో భార్యా బిడ్డలు అందరూ చక్కగా మీకు అనుకూలంగా ఉండటము, మీ మాటను కూడా వారందరూ గౌరవించటము, అలాగే వాహన సౌఖ్యము, ఇంటి గృహ సౌఖ్యము, ఇటువంటివన్నీ కూడా వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి, ఈ విధమైనటువంటివన్నీ కూడా పిల్లలు కూడా చదువుల్లో కొంచెం ముందుకు వెళ్ళటము, వ్యాపారంలో ముందుకి జరగటము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ బుధుని యొక్క 4థ స్థాన సంచారం వల్ల మీకు లభిస్తూ ఉంటాయి. ఇకపోతే గురుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే గురుని యొక్క సంచారం 2వ స్థానంలో జరుగుతోందండి. 2వ స్థానంలో గురువు యొక్క సంచారం చాలా సుఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే మీ భార్యా బిడ్డలు మీ మాటను గౌరవించటము, చక్కగా మీరు చెప్పిన విధంగానే పిల్లలు కూడా ప్రవర్తించడము, పిల్లలు ఏ విధమైనటువంటి గాయాలు తగిలించుకోకుండా ఉండటము, చదువులో కూడా ఒక ముందు ఉండటము, అలాగే ధన విషయంలో కొంచెం రాబడి రావటము, ఈ విధంగా మనకి 2వ స్థానంలో మాట కూడా సౌమ్యంగా ఉండటము, ఇట్లాంటివన్నీ కూడా మనకి గురువు యొక్క సంచారం 2వ స్థానంలో అంటే వృషభంలో గురువు యొక్క సంచారము అంత సుఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇకపోతే శని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే కుంభంలో వక్రగతిలో సంచరిస్తూ ఉన్నారు. అంచేత అక్కడ మనకి 10వ స్థానంలో ఉన్నట్టుగా మనం ఫలితాలు చెప్పుకోవాల్సి ఉంటుంది. కొంచెం చిన్నపాటి ఇబ్బందులన్నీ ఉద్యోగం చేసేటటువంటి ప్రదేశంలో కావచ్చు, వ్యాపారం చేసేటటువంటి ప్రదేశంలో కావచ్చు, చిన్నపాటి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. కొంచెం అలసటకి గురయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. చేసిన పనిలో కొంచెం తృప్తి మీకు ఉండకపోవచ్చు, మీరు చేసినటువంటి పనిలో తృప్తి మీ బాస్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా సంతోషాన్ని కలిగించలేకపోవచ్చు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి 10వ స్థానంలో శని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. కొంతమందికి అయితే ఈ వారంలో పని కూడా ఏ పని చెయ్యకపోవటం, ఇంట్లో లేజీగా కూర్చోవాలి అనేటువంటి అభిప్రాయం కూడా కలిగే అవకాశం పుష్కలంగా కనబడుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి గురు శని వల్ల. ఇకపోతే రాహు యొక్క సంచారము మీనంలో జరుగుతోంది. అంటే వ్యయస్థానంలో ఆయన యొక్క సంచారం వల్ల కొంచెం అనవసరమైనటువంటి ధన వ్యయము, అలాగే మాటల్లో తొందరపాటు, చేసే పనిలో నిదానం లేకపోవటము, ఇట్లాంటి ఈర్ష్య అసూయ ద్వేషాలు లాంటివన్నీ పుట్టుకు రావటము, ఇవన్నీ రాహు వల్ల జరుగుతూ ఉంటాయి. ఇక కేతు సంచారము కన్యా రాశిలో జరుగుతూ ఉన్నదండి. కన్యా రాశిలో కేతు యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 6వ స్థానంలో కేతు యొక్క సంచారం మనకి చాలా సుఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు కేతువు. అంచేత మీకు రావాల్సినటువంటి ధనాంగం ఏమైనా ఉంటే అప్పులు గిప్పులు రావాల్సి ఉంటే అవన్నీ వసూలు అవుతాయి. లేదు మీరు ఇవ్వాల్సి ఉంది ఎవరికో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధమైనటువంటి అలాగే కోర్టు వ్యవహారాలు అవన్నీ కూడా చక్కగా మీకు ఫరగా వచ్చే అవకాశం ఉన్నది. అలాగే శత్రువులు కూడా కొంతమంది వాళ్ళ ప్రభావం ఉంటారు. ప్రతి మనిషికి మీరు మంచివాళ్ళైనా కూడా కొంతమంది శత్రువులు ఉంటారు. మీ శత్రువుల యొక్క ప్రభావం వాళ్ళు ఏవో చేయాలని వాళ్ళు ప్రయత్నం చేసినా వాళ్ళ ప్రభావం మీ మీద ఏ విధంగానూ పని చెయ్యదు. ఎందుకంటే కేతువు 6వ స్థానంలో ఉండి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు, రక్షిస్తూ ఉంటాడు. ఈ విధమైనటువంటి ఫలితాలు ఒక గ్రహం మంచి చేస్తూ ఉంటే మరొక గ్రహం చెడు చేస్తూ ఉంటుంది. ఈ విధంగా వారి యొక్క సంచారం వల్ల మనకి ఈ విధమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. అందుచేత మీరు ఏమైనప్పటికీ కూడా నవగ్రహాలని లేదా తత్సంబంధమైనటువంటి ఎవరు ఏం చెప్పారు, కొంతమంది విష్ణు సహస్రనామం చెప్పారు, ఈశ్వరుడికి అభిషేకం చెప్పారు, సుందరాకాండ పారాయణ చెప్పారు, లేదా ఏది చెప్పినప్పటికీ మీకు ఏదో వస్తుంది చేసుకోండి. ఏది రాలేదు ఆదిత్యాయ సోమాయ చదువుకోని వాళ్ళు ఎవరైనా ఉంటారు, ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటే రాకపోవచ్చు 60 వాళ్ళు పడ్డాక. అంచేత
మన వారాల పేర్లు 7 రాహువు కేతు కలపండి. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయిచ గురు శుక్ర శని. ఇక్కడ వరకు వారాల పేర్లే. రాహవే కేతవే నమః. లేదు మీరు నవగ్రహాల చుట్టూ తిరిగేటప్పుడు అక్కడ బోర్డు మీద రాసి పెట్టుంటారు, తప్పకుండా అవి చదువుకోండి. మీకు అంతా శుభం జరుగుతుంది. ఆ ఫలితాన్ని మీ అనుభవంలోకి మీకే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, అందులో ఏమాత్రం సందేహం లేదండి. 25 ఆగస్టు నెల 2024 నుండి 31వ తారీఖు 8వ నెల 2024 వరకు వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని సశాస్త్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది కేవలం వార ఫలాలు మాత్రమే, గోచార ఫలితాలు మాత్రమే. పూర్తి జాతకం కావాలి అంటే దానికి అనుసంధానమే చేసుకోవాలి, కానీ ఇది పూర్తి జాతకం కాదు. జాతకంలో ఒక చిన్న భాగం మాత్రమే. అది జాతకానికి అనుసంధానం చేసుకుంటేనే మీకు మంచి ఫలితాలు, మేము చెప్పిన ఫలితాలు కూడా మీకు సరిపోతూ ఉంటాయి. లేకపోతే మేము ఏదో చెప్పాం, మీరు ఏదో విన్నారు, దాన్ని తోసేయటం జరగలేదని బాధపడటం జరుగుతూ ఉంటుంది. అందుచేత జాతకం అనేటువంటి చాలా నిష్ణాతులైనటువంటి వారి చేత రాయించుకోండి. మీ దగ్గర పరిసరాల్లో ఉన్నా సరే, లేదు మాకు ఫోన్ చేసి మా దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని ఆ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. మేము కూడా రాసి పంపిస్తాము, బ్లాక్ అండ్ వైట్లో అంటే రాసి పంపిస్తాము. అందులో రాసినటువంటి ప్రతి అక్షరానికి సశాస్త్రీయమైనటువంటి ప్రమాణం కూడా చూపించగలుగుతాం. ఈ విధంగా ఉంటుందండి. ఈ విధంగా జాతకం రాయించుకుని దానికి అనుసంధానం చేసుకోండి. ఇకపోతే వృషభ రాశి వారికి, వృషభ రాశిలో గురువు యొక్క సంచారం వారం అంతా జరుగుతోందండి. జన్మంలో గురువు యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. అందుచేత కొంచెం ధన విషయంలో వెనకబడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రాబడి కొంచెం తగ్గటము, అలాగే శరీరానికి కూడా అంత అనారోగ్య పరిస్థితులు ఏర్పడటము. ఎందుకంటే సరి అయినటువంటి మీకు అనుకూలమైన ప్రదేశంలో లేడు కాబట్టి ఆ విధంగా మాటలో తొందరపాటు రావటము, ఈ విధంగా కొంచెము ఇబ్బందికరమైనటువంటి శరీరానికి మనసుకి కూడా ఇబ్బంది కలిగించేటటువంటి కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది ఈ గురువు యొక్క సంచారం వల్ల. ఇక మీరు తీసుకున్నట్టయితే వృషభంలో కుజుడు ఒక 2 రోజులు, తదుపరి మిథునంలో 5 రోజులు ఆయన యొక్క సంచారం చేస్తూ ఉన్నారు. ఆయన యొక్క కుజుని యొక్క సంచారం జన్మంలోనూ ద్వితీయంలోనూ సంచారం 2 చోట్ల కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదండి, శుభ ఫలితాలు ఇవ్వజాలదు. అవి మనకి అనుకూలమైనటువంటి ఫలాలుగా ఉండవు. కుటుంబంలో పిల్లలు, భార్య కొంచెం ఇబ్బందికరంగా ప్రవర్తించడము, లేకపోతే మాటల్లో కొంచెం కఠినత్వం రావటము, కొంచెం ధన విషయంలో కొంచెం వెనకబడటము అనేటటువంటిది. ఈ విధంగానే కాకుండా జన్మంలో కూడా కుజుడు ఉన్నాడు కాబట్టి చిన్నపాటి గాయాలు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. వాహనం నడిపేటప్పుడు కావచ్చు, మెట్లు దిగేటప్పుడు కావచ్చు, లేదా మొత్తం మీద కాలు జారి బాత్రూంలో అక్కడ నీళ్ళు అవి కొంచెం చూసుకుంటూ నడుచుకోవటం, గాజు పెంకు, అదే మొత్తం మీద గాయాలు అవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి, అంతా శుభం జరుగుతుంది. కుజుని యొక్క ఫలితం 2 స్థానాల్లోనూ కూడా మీకు మంచి ఫలితాలను ఇవ్వజాలదు. ఇక బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో బుధుని యొక్క సంచారం కూడా ఏ విధమైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వజాలదు. ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఈ వారం అంతా ఇస్తూ ఉంటుంది. మీకు మీ ఉద్యోగం చేసే దగ్గర కానీ, ఇంటి దగ్గర కానీ, ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కానీ మీకు అనుకూలమైనటువంటి విధంగా ప్రవర్తించాలండి. ఈ విధంగా ఉంటుంది. అట్లే కాకుండా కొంచెము గాయాలు అయ్యేటువంటి అవకాశం కూడా మనకి కనిపిస్తూ ఉన్నది. అలాగే ఆ సాహసం కూడా ఏం చేయమాకండి. ఎందుకంటే ఇది వస్తుందో రాదో, లాభం వస్తుందో రాదో తెలియనటువంటి ప్రదేశాల్లో మీరు ధనాన్ని ఇన్వెస్ట్ చేసేటటువంటి అంటే పెట్టుబడి పెట్టేటటువంటి ప్రయత్నాలు ఏమీ చేయవద్దండి ఈ వారం అంతా కూడా. ఎందుకంటే 3వ స్థానం మనకు ప్రతికూలంగా ఉన్నది కాబట్టి బుధుని యొక్క సంచారము ఆ విధమైనటువంటి ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోయినట్టయితే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆయన సింహంలో అంటే 4వ స్థానంలో ఒక 2 రోజులు, 5వ స్థానంలో ఒక 5 రోజులు, మొత్తం 7 రోజులు కూడా ఆయన యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ మీకు శుక్రుని యొక్క సంచారము 4వ స్థానంలోనూ 5వ స్థానంలోనూ కూడా చక్కటి సుఫలితాలే మీకు అందజేస్తూ ఉంటాడు శుక్రుడు. అందుచేత భార్య బిడ్డలే కాదు, బయట వాళ్లే కాదు, ఉద్యోగం చేసే దగ్గర, వ్యాపారం చేసే దగ్గర, అలాగే సుఖాలకి అంటే గృహ సౌఖ్యం కానీ, వాహన సౌఖ్యం కానీ, ఇట్లాంటివి ఏమైనా అన్ని విషయాల్లోనూ కూడా మీరు ఏదైనా ఒక పని చేయదలుచుకున్నట్టయితే ఈ వారంలో శుక్రుడు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు తప్పకుండా ఇస్తాడు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా శుక్రుని ద్వారా మీకు చాలా అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత, పిల్లల మధ్య అనురాగము, ప్రేమలు అవన్నీ కూడా మనకి చక్కటి ఫలితాలన్నీ కూడా శుక్రుని ద్వారా మీకు లభిస్తూ ఉంటాయి. ఈ విధంగా శుక్రుని యొక్క సంచారం చెప్పుకోవచ్చు. ఇకపోతే
శని యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే 9వ స్థానంలో ఉన్నట్టుగా మనం దీన్ని పరిగణలో తీసుకోవాలి. వక్రగతి మూలంగా 9వ స్థానంలో కూడా శని యొక్క సంచారము శుభ ఫలితాలను ఇవ్వజాలదు. మనం ఏవైతే మనకు అన్ని సుఖాన్ని ఆనందాన్ని కలిగిస్తాయో అవన్నీ భాగ్యమే. ఆరోగ్యం మహాభాగ్యం, డబ్బులు ఉండడం భాగ్యం, భార్యాపిల్లలు మన మాటలు వినడం ఆరోగ్యం, వ్యాపారం బాగా నడవడం మనకు భాగ్యం. ప్రతిదీ మనకు మంచి జరిగేటటువంటి మంచి చేసేటటువంటి అన్నీ కూడా భాగ్యంలోకి వస్తాయి. వాటిని అన్నింటినీ కూడా కాస్త వెనక్కి లాగిపెట్టేటువంటి ప్రయత్నం ఈయన భాగ్యస్థానంలో అంటే 9వ స్థానంలో శని యొక్క సంచారం ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు అందజేస్తూ ఉంటారు శని భగవానుడు. ఇకపోతే రాహు మీనంలో ఉన్నారు. ఆయన ఏకాదశ స్థానంలో ఉన్న కారణంగా ఆయన మీకు చాలా శుభ ఫలితాలు, చక్కటి ఫలితాలన్నీ మీకు ఏకాదశ స్థానం అంటే లాభస్థానంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. అక్కడ మనకి అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు అంటే పిల్లలు చదువు రావటం, ఒక ఆరోగ్యం, వ్యాపారం నడవటం, ఆరోగ్యంగా ఉండటం, మొత్తం ఏది తీసుకున్నా మనకి లాభాన్ని కలిగించే విధంగా కుటుంబ సభ్యులకి మీకు కూడా ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ రాహు మీకు కలగజేస్తూ ఉంటాడు ఈ వారం రోజులు. ఇకపోతే కేతు యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే ఆయన 5వ స్థానంలో కేతు యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఈయన పిల్లల్ని అన్ని కుటుంబం అంతా బాగుండడానికి ఈయన ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక్కడ మనకి కేతు ఏం చేస్తూ ఉంటా అంటే ఆ 5వ స్థానంలో ఆయన సుఫలితాలు ఇవ్వడు కాబట్టి పిల్లలు మనం చెప్పిన మాట వాళ్ళు వినకపోవడానికి కూడా కొంచెం కారణమవుతూ ఉంటుంది. అలాగే చదువు విషయంలో కూడా అంటే ఉన్నత విద్య విషయం దగ్గరికి వచ్చేటప్పటికి అంటే ప్రైమరీ విద్య కాదండి, అంటే ప్రాథమిక విద్య కాకుండా హయ్యర్ ఎడ్యుకేషన్స్ అంటే మామూలు డిగ్రీ వరకు చదివేటటువంటి 5వ తరగతి నుంచి మన డిగ్రీ వరకు చదివేటటువంటి పిల్లలు కూడా చదువు మీద శ్రద్ధ చూపకపోవటం, కొంచెం వెనకబడటం చదువులో, ఈ విధమైనటువంటి విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ స్పష్టంగా గోచరిస్తూ ఉంటాయి. కేతువు యొక్క సంచారం 5వ స్థానంలో జరగటం వల్ల ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి వృషభ రాశి వారికి జరుగుతూ ఉంటాయి. సహజమే, కొన్ని గ్రహాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి, కొన్ని గ్రహాలు ప్రతికూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి. మీకే కాదు, నాకే కాదు, ప్రపంచంలో జనాభా ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా అనుకూలంగా కొన్ని ఉంటే, ప్రతికూలంగా కొన్ని ఉంటాయి. ఒకే రాశిలో రెండు గ్రహాలు సంచరించేటప్పుడు కొన్ని గ్రహాలు ఆ 2 రాశుల్లోనే ఆ 2 గ్రహాలే ఒకటి ముందుకు దోస్తూ ఉంటే ఒక గ్రహం వెనక లాగుతూ ఉంటుంది. ఇవన్నీ సహజం, వాటి స్థానాన్ని బట్టి ఆయా విధమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. మీరు ఏమీ కంగారు పడవలసిన పని లేదండి, దీని గురించి ఏదో జరిగిపోతుందని మిమ్మల్ని భయపెట్టాలని కానీ లేదా అతిశయోక్తులు చెప్పేసి ఏదో కోటేశ్వరుడు అయిపోతుంది చెప్పడం మా ఉద్దేశం కాదు. మీరు తప్పకుండా ఈ జాతకం రాయించుకోండి. జాతకానికి మీ యొక్క గోచార ఫలితాన్ని అనుసంధానం చేసుకుంటే మీకు చక్కటి ఫలితాలు వస్తాయి. రాసేటటువంటి వారు, జాతకాన్ని రాసేటటువంటి వారు కాస్త అనుభవజ్ఞులైనటువంటి వారు, నిష్ణాతులైనటువంటి వారి చేత రాయించుకోండి. మీ దగ్గరలో ఉంటారు, చాలామంది ఉండొచ్చు. లేదు మీకు మా చేత రాయించుకోవాలని అభిప్రాయం ఉన్నా, మాకు దగ్గరలో ఉన్నా, లేదు ఇదే రాష్ట్రంలో ఉండాలని కాదు, ఇదే దేశంలో ఉండాలని కాదు, మొత్తం వరల్డ్ వైజ్ అంతా ఎక్కడ ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా మేము దీని ద్వారా మేము ముందుకి మీకు జాతకాన్ని రాసి పంపించగలము. అందులో ఏ విధమైన సందేహం లేదు. మమ్మల్ని మా ఫోన్ నెంబర్ కింద కనిపిస్తూ ఉంది, దాంట్లో కాంటాక్ట్ చేయొచ్చండి. ఈ విధంగా చేసినట్టయితే మీకు సుఫలితాలు అవుతాయి. 25వ తారీఖు ఆగస్టు నెల 2024 నుండి 31/8/2024 వరకు ఈ వారం రోజుల్లో గ్రహాల యొక్క గ్రహచారం ఏ విధంగా ఉన్నది, ఎక్కడెక్కడ సంచరిస్తూ ఉన్నాయి, వాటి ఫలితం ఏ విధంగా ఉంటుంది, ఎవరికి, మిథున రాశి వారికి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇది కేవలము గోచార ఫలితమే, గోచారం మాత్రమే. గోచారం అనేది మీ వ్యక్తిగతము కాదు. కొన్ని వేల మందికి, కోట్ల మందికి సంబంధించిన 12 రాసుల వారికి సంబంధించినటువంటిది. ప్రపంచ జనాభాలో 12వ వంతు భాగాన్ని అప్రాక్సిమేట్గా తీసుకోండి. అందరూ ఖచ్చితంగా ఇంతమంది ఇందులో ఉంటారని చెప్పడానికి లేదు. అప్రాక్సిమేట్గా 70,000 మందికి సరిపోతూ ఉంటుంది. 830 డివైడెడ్ బై 12 రాసులు ఇటు భాగించండి. అది మీ వ్యక్తిగతం కానే కాదు. అంతే అలా దాని ఫలితాలు లేవనద్దండి. దాని ఫలితాలు ఖచ్చితంగా అబ్బుతాయి. మీకు కూడా మీ జన్మరాశిని బట్టి చెప్తుంటాం కాబట్టి ఆ విధంగా మీ పూర్తి ఫలితాలు రావాలంటే మీ జాతకం రాయించుకోండి. అది మా నెంబర్ మీ దగ్గర ఉన్నది. మా చేత రాయించుకోవాలంటే కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఈ జాతకం అనేది ఇప్పటికే మారదండి. గోచారం అనేది వారానికి మారుతుంది, రోజుకు మారుతుంది, నెలకు మారుతుంది, సంవత్సరానికి మారుతూ ఉంటుంది. ఈ విధంగా మారుతూనే ఉంటుంది.
కానీ జాతకం ఎప్పుడు మారదు. ఈ మారేటటువంటి ఈ గోచార ఫలితాలని మారనట్టు ఎప్పుడూ స్థిరంగా ఉండేటటువంటి ఆ జాతకానికి మీరు అనుసంధానం చేసుకుంటే చక్కటి ఫలితాలన్నీ రావడానికి నిష్ణాతులైన వారు చెప్తే జరిగే అవకాశం ఉన్నదండి. ఇప్పుడు మనము మిథున రాశి వారికి గోచార ఫలం ఏ విధంగా ఉందని చెప్పుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ మిథునంలో కుజుని యొక్క సంచారము ఒక 5 రోజులు జరుగుతున్నదండి. కుజుని యొక్క సంచారము జన్మంలోనే జరుగుతున్నది. జన్మంలో కుజుని యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. తద్వారా ఏమవుతుంది అంటే కొంచెం శరీరానికి గాయం అవటము, లేకపోతే మనసు ప్రశాంతంగా ఉండకపోవటము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకే కాదండి, మన కుటుంబ సభ్యులు కూడా ఈ విధంగా ఉండటం ద్వారా ఇంట్లో ఎవరికి బాగా లేకపోయినా, పిల్లవారికి కావచ్చు, భార్యకి కావచ్చు, చెల్లెలికి కావచ్చు, తల్లికి కావచ్చు, తండ్రికి కావచ్చు, ఎవరికి శరీరంలో ఒళ్ళు బాగలేకపోయినా, ఆరోగ్యం బాగలేకపోయినా ప్రధానంగా అందరి యొక్క ఎఫెక్ట్ కూడా ఇంటి యొక్క యజమాని మీద పడుతూ ఉంటుంది. అందుచేత మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికి బాగలేకపోయినా అందరికీ ఇబ్బందే, కానీ ఎక్కువ భారం పడేది మాత్రం ఇంటి యజమాని మీద పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి ఇబ్బందులు మీకు కుజుని యొక్క సంచారము జన్మంలో అంటే మిథునంలో సంచరించటం వల్ల ఈ విధమైనటువంటి ఫలితాలు ఉంటుంటాయి. అలాగే అదే కుజుడు వ్యయంలో కూడా మీకు ఒక 2 రోజులు సంచరిస్తూ ఉన్నాడు. అక్కడ కూడా శుభ ఫలితాలు ఏమీ ఉండవండి, అనవసరమైన ఖర్చులు అవి ఇవి పెరుగుతూ ఉంటాయి. ఈ విధంగా కుజుని యొక్క వారం రోజుల ఫలితాలు కూడా సంచార ఫలితాలు మనం చెప్పుకోవడం అయిపోయింది. ఇకపోయినట్టయితే ఇక ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారము ద్వితీయ స్థానంలో జరుగుతోంది. ఈ ద్వితీయ స్థానంలో అంటే కర్కాటకంలో జరుగుతోంది. కర్కాటకంలో ఆయన యొక్క సంచారము మనకి చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటుందండి. ధనం రావటంలో కానీ, వ్యాపారం జరగటంలో కానీ, భార్య పిల్లలు అందరూ కూడా మనకు అనుకూలంగా ఉండటం కానీ, పిల్లలు మన అదుపాజ్యంలో ఉండటము, పిల్లలు బాగా చదువుకోవటము, భార్య కూడా చాలా సౌమ్యంగా, అంటే అసలు బుధుడు అంటేనే సంస్కృతంలో సౌమ్యుడు అంటాం, సౌమ్యవాసరము అంటాము బుధవారాన్ని. ఆ విధంగా బుధుడు అంటేనే చాలా సౌమ్యుడు. ఆ విధంగా ఒకరి పట్ల ఒకళ్ళు సౌమ్యంగా మాట్లాడుకోవటం, కఠినత్వం లేకుండా ఉండటం, అలాగే ధన విషయంలోనూ వాక్కు ధన ఇవన్నిటిలో మనకి కుటుంబ విషయాల్లోనూ కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ బుధుడు మీకు ఈ మిథున రాశి వారికి ఈ వారం అంతా కూడా చక్కటి ఫలితాలన్నీ అందజేస్తూ ఉన్నారు. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 2 రోజులు సింహరాశి యందును, తదుపరి అంటే తృతీయ స్థానంలోను, చతుర్థ స్థానంలోను అంటే కన్యలోను, ఈ తృతీయ చతుర్థ స్థానాల్లో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. ఈ శుక్రుని యొక్క సంచారము తృతీయ చతుర్థ స్థానాలలో ఉన్నప్పుడు మనకి చక్కటి ఫలితాలన్నీ ఉంటాయి. ఇంటి వరకు ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు, వ్యాపారం చేసే దగ్గర కావచ్చు, ఇంట్లో వారు కావచ్చు, ఇంటి పక్క వాళ్ళు కావచ్చు, ఎవరితోటైనా మీరు భాగస్వామ్యంతో జాయింట్ వ్యాపారం అంటాము అది చేస్తున్నట్టయితే వారి దగ్గర నుంచి కూడా మీకు సానుకూలమైనటువంటి ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. ఆ విధంగా మనకి శుక్రుని యొక్క సంచారం ఆ 2 రోజులే కాకుండా చతుర్థంలో సంచరించే కాలంలో మనకి వాహన యోగము, ఇంట్లో సౌఖ్యము, ఇట్లాంటివన్నీ కూడా పిల్లలు కూడా కొంచెం చదువులో ముందుకు వెళ్ళటము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి చక్కటి ఫలితాలన్నీ కూడా తృతీయ చతుర్థ స్థానాల్లో శుక్రుని యొక్క సంచారం మనకి సూచిస్తూ ఉన్నదని శాస్త్రం చెబుతూ ఉన్నది. ఇకపోతే రవి యొక్క సంచారం వారం రోజులు కూడా తృతీయ స్థానంలో సంచారం జరుగుతోందండి, అంటే సింహంలో జరుగుతోంది. మిథున రాశికి సింహరాశి తృతీయ స్థానం అవుతుంది. కాబట్టి ఆ 3 రోజుల్లోనూ రవి యొక్క ప్రభావం మీ మీద చక్కటి ప్రభావాన్ని చూపిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది, మీలో ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే పితృకారకుడు కాబట్టి కొంతమందికి ఏదైనా కళ్ళు ఇబ్బంది ఉన్నటువంటి వారికి కూడా నేత్రకారకుడు కూడా కాబట్టి ఆ నేత్రాలకు సంబంధించి చిన్న చితగా ఏదైనా అనారోగ్యాలు చేస్తే అవి కూడా చక్కబడేటువంటి అవకాశం ఉంటుంది. తండ్రి గారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా రవి యొక్క తృతీయ సంచారం వల్ల మీకు గోచరిస్తూ ఉంటాయి. ఆరోగ్యం అందరికీ కూడా బాగుంటుందండి. ఈ విధమైన ఫలితాలు రవి ఇస్తూ ఉన్నారు. ఇకపోతే చతుర్థంలో కేతు యొక్క సంచారం కూడా జరుగుతోందండి. చతుర్థంలో కేతు యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఇందాక మనము 5 రోజుల పాటు మనకి శుక్రుడు చాలా శుభ ఫలితాలు ఇచ్చాలని చెప్పుకుంటున్నాం కదండి.
ఈయన ఇంకా ప్రత్యేకించి చెప్పుకోక్కర్లేదు. శుక్రుడు మీకు ఏవైతే శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాడో, ఆయన ముందుకు తోస్తూ ఉన్నాడో మీకు కల్పించడానికి, ఈయన ఆ ఫలితాలు మీకు దక్కకుండా వెనక లాగి పెడుతూ ఉంటారు. చతుర్థంలో ఉన్నటువంటి కేతు యొక్క ఫలితం ఈ విధంగా ఉంటుంది. ఇక పోయినట్టయితే 8వ స్థానంలో ఈ మిథున రాశి వారికి శని వక్రగతి కారణంగా అష్టమ శనిగా మనం భావించవచ్చు. అష్టమ శని కొంచెం ఇబ్బంది పాలు చేసేటువంటి పరిస్థితి, కొంచెం ఇంట్లో బాగా ముసిలి వాళ్ళు ఏమైనా ఉన్నట్టయితే కొంచెం హడావుడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. హాస్పిటల్లో చేరటము, లేకపోతే ఆ ప్రాణం మీదకి వచ్చినంత పని అవ్వటము, కొన్ని సందర్భాలలో ప్రాణం పోయేటట్టు, అంటే ఆయుర్దాయాన్ని బట్టి ఉంటుంది అనుకోండి, కాదని కాదు, కేవలం గోచార ఫలితాన్ని బట్టి మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆయుస్థానంలో శని యొక్క సంచారం అంటే అష్టమ స్థాన సంచారం అంతా శుభ ఫలితాలను ఇవ్వదా. ఈ విధమైన పరిణామాలన్నీ కూడా మనకి అక్కడ శని అష్టమంలో ఉండడం కారణంగా ఫలితాలు చూపిస్తూ ఉన్నది. ఇక పోయినట్టయితే 10వ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ మీకు ఉద్యోగపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఈయన ఇబ్బందులే కాదండి, 10వ స్థానంలో రాహు యొక్క సంచారం ఏ విధమైన ఫలితాలు ఉంటాయంటే సడన్ ఫాల్ డౌన్, అంటే అనుకోకుండానే ఓ మెట్టు దిగిపోవడం. మీ బాసు మీరు ఎంత పని చేసినా మిమ్మల్ని మెచ్చుకోకుండా ఏందయ్యా అని చెప్పి కొంచెం చిరాకు పడ్డము, లేదా సడన్ హైక్. చాలా ఉద్యోగంలో, గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న, ప్రైవేట్లోనూ ఉన్నారనుకోండి, మీ పనిని మెచ్చుకుని ఒక్కోసారి మీకు ఓ ప్రమోషన్ రావటము, లేకపోతే మెచ్చుకున్నాడు అనుకోండి, చాలా ఈ వారం రోజుల ఫలితాల్లో మనకి ఆ విధంగా 10వ స్థానంలో రాహు యొక్క సంచారం ఈ విధమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇక వ్యయస్థానంలో కనుక మనం తీసుకున్నట్టయితే గురు సంచారం జరుగుతోందండి. వ్యయస్థానంలో గురు సంచారం శుభ ఫలితములు నింపదాలు, ధన వ్యయాన్ని ముఖ్యంగా చేస్తుంది, ఖర్చు పెట్టిస్తుంది. అయితే ఖర్చు పెట్టిస్తాడు, ఆ ఖర్చు కూడా ఎటువంటిది అయి ఉంటుందంటే ఒక రకంగా సంతోషించదగ్గ విషయమే. భగవత్ కార్యాలకి, సత్కార్యాలకి, లేదా ఎవరో పేదవారికి ఇవ్వటం, వాళ్ళ ఆపదలో కాపాడడానికి, ఈ విధమైనటువంటి మీరు చేసేటటువంటి ఖర్చుకి కూడా, ఆ డబ్బుకి కూడా చాలా ఒక ఇంపార్టెన్స్, చాలా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. మీకు డబ్బులు ఖర్చు అవడం అయితే కన్ఫర్మ్ పూర్తిగా జరిగిపోతుంది. కానీ ఆ ఖర్చు కూడా మరొకరికి ప్రాణం పోసేది కాను, లేకపోతే దైవ సంబంధమైన ఖర్చులో ఈ విధమైనటువంటి, లేదా ఇన్వెస్ట్మెంట్గా ఎక్కడో ఏదో పెడుతున్నారు, ఒక రకంగా అది సేవింగ్స్ అనుకోండి. ఒక రకంగా ఎవరో మీరు వాళ్ళ స్థలం మీద మా డబ్బులు పెట్టుకుని కొంచెం డబ్బులు ఇవ్వండి, ఏదో మా అమ్మాయి పెళ్లి జరుగుతుంది, కొంచెం డబ్బులు తక్కువ అని పెట్టే కాగితాలు మీ దగ్గర ఇచ్చాడు, రాసి పెట్టాడు. అక్కడ ఒకవేళ ఆయన తిరిగి ఇచ్చేసాడా సంతోషం, మీ డబ్బులు ఆయనకు ఉపయోగపడినట్టే. ఒకవేళ ఇవ్వలేకపోయాడు, మీకు ఆదాయం కూడా వచ్చినట్టే, అంటే వెంటనే రాదు, కొంచెం తర్వాత వస్తుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు మనకి గురువు వ్యయస్థానంలో సంచారం చేసేటప్పుడు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ మనకి జరుగుతూ ఉంటాయి. ఇది మీరు జాతకానికి అనుసంధానం చేసి చూసుకోండి. కొన్ని గ్రహాలు సహజం, కొన్ని గ్రహాలు అనుకూలంగా, కొన్ని గ్రహాలు ప్రతికూలంగా. అన్ని గ్రహాలు అనుకూలిస్తే, అన్ని గ్రహాలు గోచార రీత్యా కానీ జాతక రీత్యా కానీ ఎవ్వరికి ఒకే ఫలితాన్ని అనుకూలించేటువంటి పరిస్థితే ఉండదండి. అలా ఉన్నట్టయితే ఒక మనిషి ఒక్క రోజులో అదానీని, అంబానీని మించిపోతాడు. ఒక్క గ్రహం ఏదైనా మనకి 24 గంటలు, మీరు లగ్నాంతకాల దగ్గరికి వెళ్ళండి, 2 గంటలు ఉంటుంది సుమారుగా. అటువంటి పరిస్థితులు ఒక్కరోజు ప్రతికూలమైన ఫలితం ఏ ఒక్క గ్రహం చూపించినా కూడా మన అడ్రస్ లేకుండా అధపాతాళంగా వెళ్ళిపోతాం. ఈ విధమైన పరిస్థితులు ఉంటాయి. ఇది సర్వసహజం. దీని గురించి ఏదో మీరు కంగారు పడద్దండి. అంచేత సహజమైనటువంటి విషయం కాబట్టి మీరు దీన్ని మామూలుగా తీసుకోండి. మీరు నిత్య వ్యవహారం అంతా జాగ్రత్త చేసుకోండి. మీరు పూజ చేసుకునేటప్పుడు నవగ్రహాలను, లేకపోతే దేవుణ్ణో, మీకు ఇష్టం వచ్చినటువంటి దేవుణ్ణి ప్రార్థన చేసుకోండి. అందుచేత మీకు అన్నీ శుభం జరుగుతుంది. మనకి కర్కాటక రాశి వారికి గ్రహాలు ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి, వాటి వలన కలిగేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం చెప్పుకునేటువంటి ప్రయత్నించాలి. ఇది కేవలము గోచారం మాత్రమే. ఇది పూర్తిగా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకం కాదు, ఇది సామూహికంగా వచ్చేటటువంటి ఫలితాలు. అందుచేత ముఖ్యం ఏంటంటే మీ జాతకం రాయించుకోవడం అనేది ముఖ్యము. అది నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. దానికి ఇది చిన్న అనుసంధానం చేసుకోవాలి. ఇప్పుడు చెప్పుకునేటటువంటి రాశి ఫలాల్ని, అప్పుడు మీకు పూర్తి ఫలితాలు వస్తూ ఉంటాయి. అలా అని చెప్పేసి ఇది సామూహికం అని చెప్పి దీన్ని తీసి పారేయాల్సిన పని లేదండి. దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత దీనికి ఉన్నది. అందుచేత మనకి అది జీవితంలో ఏనాడు మారదండి మీ జాతకం అనేటటువంటిది. ఇది మాత్రం వారానికి
రోజుకి, 15 రోజులకి, నెలకి, సంవత్సరానికి మారుతూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా మీరు ఆ తక్కువ కాలంలో, ఆ రోజుల్లో, ఆ వారం రోజుల్లో, ఆ 15 రోజుల్లో, ఆ నెల రోజుల్లో, ఆ సంవత్సరం రోజుల్లో మీ జీవితకాలం 100 సంవత్సరాల పీరియడ్లో ఎప్పుడు దీని ఫలితాన్ని ఎప్పుడు స్థిరంగా ఉండేటటువంటి దానికి దీన్ని అనుసంధానం చేసుకుంటే ఖచ్చితమైనటువంటి ఫలితాలు వస్తూ కలుగుతూ ఉంటాయి మీకు. ఓకేనండి. ఇప్పుడు కర్కాటక రాశి వారికి మనం చెప్పుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జన్మంలోనే బుధుని యొక్క సంచారం జరుగుతోంది. జన్మంలోనే బుధుని యొక్క సంచారము మనకి శుభ ఫలితములను, ఈ కర్కాటక రాశి వారికి శుభ ఫలితములను ఇయ్యజాలదు. అంచేత ఏమవుతుందంటే కొంచెం అనారోగ్య సమస్యలు ఇచ్చేటటువంటి వ్యవహారం ఉంటుంది. వ్యాపారంలో వెనకబాటుతనం ఉంటుంది. అలాగే కొంచెం వెనకబడిపోతూ ఉంటాము. మనం ఊహించినటువంటి విధంగా వ్యాపారం జరగకపోవటము, అలాగే మనకి అనారోగ్య పరిస్థితులు కూడా కొంత పొడసూపేటువంటి అవకాశం కూడా ఉన్నది. అలాగే మామూలుగానే సహజంగానే బుధుడు అనేటటువంటి వాడు సౌమ్యుడు. ఓ మాటలో సున్నితత్వం ఉంటుంది. భావం కఠినంగా ఉండొచ్చుగాక, కానీ భాష మాత్రం సున్నితంగా అదే ఉంటుంది. కొంతమంది మెత్తగానే మాట్లాడతారు, కానీ దాని తీష్ణత మాత్రం మనం సంవత్సరం కాదు 2 సంవత్సరాలుగా జీవితంలో కూడా మర్చిపోవండి. ఆ విధమైన ఫలిత మాటల టెక్నిక్ అది ఈ చాకచక్యంగా మాట్లాడేది బుధుడి యొక్క టాలెంట్. అది కొంచెము మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా బుధుడు జన్మల్లో ఉన్నప్పుడు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందండి మనకి. ఇకపోతే ద్వితీయ స్థానంలో శుక్రుడు ఒక 2 రోజులు, తృతీయంలో ఒక 5 రోజులు శుక్రుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. అంటే శుక్రుని యొక్క సంచారము ద్వితీయ, తృతీయ స్థానాలలో 2 స్థానాలలో కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. తద్వారా ఏ విధమైన ఫలితాలు అంటే కుటుంబంలో భార్య పిల్లలు చక్కగా ఉండటం, పిల్లలు బాగా చదువుకోవటము, మన మాట వింటూ ఉండటము, ఆ విధంగా కొంచెం ధన ఆదాయం బాగుండటము. అలాగే తృతీయ స్థానంలో ఉన్నప్పుడు అందరి యొక్క సహాయ సహకారాలు, ఇరుగు పొరుగు వారు, వ్యాపారం చేసే జాగాలో ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగం చేసే స్థలంలోనూ మన బాస్ కావచ్చు, మన కింద వాళ్ళు కావచ్చు, మన ఇంటి దగ్గరికి వచ్చినట్టయితే ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు, పక్కన కుటుంబ సభ్యులు, మన ఇంటికి పక్కన ఉండేటటువంటి నైబర్స్, ఇతరులు అంటే ఇరుగు పొరుగు అంటాం కదండి, వారి యొక్క సహాయ సహకారాలు కూడా మనకు అన్ని విధాలుగాను సహకరిస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా శుక్రుని యొక్క ద్వితీయ, తృతీయ స్థానాల్లో లభిస్తూ ఉంటాయి. ఇకపోతే ద్వితీయ స్థానంలో రవి యొక్క సంచారం ఉందో చూసారా? ఈ రవి యొక్క సంచారం జరుగుతోంది. ఈ వారం రోజులు కూడా ఆయన అక్కడి ద్వితీయ స్థానం అయినటువంటి సింహంలోనే జరుగుతూ ఉంటుంది. ఆ సింహంలో ద్వితీయ స్థానంలో రవి యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. అలాగే భార్య పిల్లలు మనకి కొంచెం ఇందాక శుక్రుడు ఏవైతే ఇస్తూ ఉన్నాడో అక్కడ ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు అదే భార్య పిల్లలు మనకు కొంచెం అనుకూలంగా మనం చెప్పినట్టు చేయకుండా తద్భిన్నంగా చేయటము, పిల్లలకి గాయాలు తగిలించుకోవటము, లేకపోతే మాటలో కొంచెం కఠినత్వం రావటము, కోపం త్వరగా రావటము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా కొంచెము మనకి ఈ రవి యొక్క సంచారము వల్ల జరుగుతూ ఉంటాయి ఈ విధమైన ఫలితాలు. కాకపోతే తృతీయంలో ఇందాక మనం శుక్రుడు కూడా చెప్పుకున్నాం కదండి, శుక్రుడితో పాటుగా కేతువు కూడా ఉన్నాడు అక్కడ. ఆయన తృతీయంలో కేతువు మాత్రం చాలా చక్కటి ఫలితాలు మనకి అందజేస్తూ ఉంటాడు. ఈయన వల్ల కూడా మన సహాయ సహకారాలు అనే ఆర్థిక విషయాల్లో కావచ్చు, లేకపోతే మాట విషయంలో కావచ్చు, మనస వాచ కర్ణ ఏ విధంగా అయినా సరే ఆఫీసులో కావచ్చు, లేదా మనం చేసే వ్యాపారం చేసే స్థలంలో కావచ్చు, మన పై అధికారి కావచ్చు, మన కింద పని చేసేవాడు కావచ్చు, ఈ ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు, పక్క వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా మనకి చక్కటిగా మనకి అనుకూలించే ఫలితం ఉంటుంది. ఈ వారం రోజులు మీరు అందరు సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఏదైనా ఒక నూతనంగా ఒక పని ప్రారంభించాలన్న కేతువు మీద భారం వేసి ముందుకు వెళ్ళచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ తృతీయంలో ఉన్నటువంటి కేతు యొక్క ప్రభావం మనం చెప్పుకోవచ్చు. ఇకపోయినట్టయితే ఇక సప్తమ స్థానంలో శని సంచారంగా మనం చెప్పుకోవాలి. అంటే వక్రగతి మూలాన 7వ స్థానంలో ఉండటం వల్ల భార్య కొంచెం మనం చెప్పిన మాటకి కొంచెం మాట పొసగకపోవటం, మీరు చెప్పింది అలా కాదు ఇలా జరిగితే బాగుండేదేమో, మీరు అనవసరంగా తొందరపడ్డారేమో అని ఆవిడ అంటాము, లేదు నేను కరెక్ట్గానే ఆలోచించాను మీరు అంటాం. ఎవరు ఏదైనప్పటికీ కూడా మీ ఇద్దరి మధ్యన మాట పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే భాగస్వామ్యంలో మీరు ఏపైనా వ్యాపారం చేస్తూ ఉన్నట్టయితే ఆ భాగస్వామికి మీకు కూడా మాట కొంచెం
వరపచ్చాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. ఏ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ 7వ స్థానంలో శని యొక్క సంచారం ద్వారా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారం కూడా ఏ మాత్రమూ శుభ ఫలితాలు ఇవ్వదండి. మనకి విద్య విషయంలో కానివ్వండి, ధన విషయంలో కానివ్వండి, పిల్లల చదువు విషయంలో కానివ్వండి, ఆరోగ్య విషయాల్లో కానివ్వండి, అలాగే ఈ భాగ్యస్థానం అనేది పితృస్థానంగా మనం చెప్పుకుంటూ ఉంటాము కాబట్టి, అలాగే తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, లేకపోతే పెద్దవారై ఉంటారు, కొంచెం కోపం ఎక్కువగా ఉండి మనం ఏదైనా అనొచ్చు, అటువంటి వాటిని మీరు పరిగణలో తీసుకోవద్దు. వారు పెద్దవారు, మన తండ్రి వారు వాళ్ళందరూ ఏమవుతారంటే వాళ్ళకి వృద్ధాప్యం వచ్చాక బాల్య చేష్టలు ఎక్కువ అవుతూ ఉంటాయి, కోపం పెరుగుతూ ఉంటుంది. ఒక శారీరక అశక్తత వలన కోపం పెరుగుతూ ఉంటుంది. వారు ఏదైనా ఒక మాట అన్నా అది మనము ఆశీర్వచనంగా తీసుకోవాలి. అదే సీరియస్గా పెద్ద ఆయన అంత కోపపడ్డారా, మరి కుర్రాడు నాకు, ఇలాంటివన్నీ వద్దండి. వారు చిన్నపిల్లలతో సమానం. ఒకవేళ వాడు తిట్టకూడని తిట్టినా కూడా మీరు ఆశీర్వచనంగా దాన్ని భావించండి. యద్భావం తద్భవతి. మీరు ఏ విధంగా అనుకుంటే ఆ విధమైన ఫలితాన్ని వస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళని ఎప్పుడు గౌరవించండి, పూజించండి. గౌరవించడం కాదు, తల్లిని తండ్రిని గౌరవించడం కాదు, గుర్తుపెట్టుకోండి, పూజించండి. మీరు రోజు దేవుణ్ణి ఎలా పూజిస్తారో మీ శరీరంలో మీకు ప్రాణం ఉన్నంత వరకు కూడా తల్లిని తండ్రిని పూజించవలసిందే. వారు కాలం చేసినా సరే, జీవంతో ఉన్నా సరే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది నా యొక్క సలహా అనుకోండి, లేకపోతే పెద్దలు చెప్పిన వాటిని మరొకసారి మీకు జ్ఞాపకం చేశాను అనుకోండి. ఇది నా యొక్క అభిప్రాయం చెప్తున్నాను. ఈ విధంగా మొత్తం మీద రాహు ఇక్కడ మీకు భాగ్యస్థానంలో ఉండటం వల్ల మనం ఇప్పుడు చెప్పుకున్న ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. ఇక ఏకాదశి స్థానంలోకి వస్తే కుజుని యొక్క సంచారం ఒక 2 రోజులు, ఒక 5 రోజుల పాటు వ్యయస్థానంలో అంటే మిథున రాశిలో జరుగుతూ ఉన్నది. ఇక్కడ మీకు ఏకాదశి స్థానంలో ఉన్నటువంటి ఆ 2 రోజులు కూడా చక్కటి ఫలితాలన్నీ మనకి బాగుంటాయి. కానీ 5 రోజులు సంచారం ఉంది చూసారా వ్యయస్థానంలో, అక్కడ మాత్రం సరి అయినటువంటి ఫలితాలు ఇవ్వజాలడు. ధన వ్యయము, ఆరోగ్య క్షీణము, ఇట్లాంటివన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ఆయన సంచారం 11, 12 స్థానాల్లో సంచారం చేసినట్టు జరుగుతాయి. ఇకపోతే 11వ స్థానంలో గురువు యొక్క సంచారం చూసారా, అది మీకు చాలా చక్కని ఫలితాలు ఇస్తుంది. ఒక ధన రాబడి విషయంలో కానివ్వండి, గౌరవం ప్రతిష్ట, పేరు ప్రఖ్యాతులు కానివ్వండి, అలాగే గురువు వల్ల మీకు సంగీత సాహిత్యాలలో ఇందులోన ప్రవేశం ఉన్నట్టయితే ఆయన జ్ఞానానికి అన్నిటికీ లేకపోతే ఒక దైవ సంబంధమైనటువంటి విషయాల్లో కానివ్వండి, అనేక రకాలైనటువంటి భక్తి మార్గాలు ఉన్నాయి కదండి, మనకు తెలుసు కదా, నవవిధ భక్తి మార్గాలు, వాటి గురించి కానివ్వండి, వాటన్నిటికీ గురువే కారకుడు అవుతాడు. కాబట్టి మీకు చాలా చక్కటి ఫలితాలు, గురువు ఏకాదశి స్థానంలో ఉండటం, అంత చక్కటి ఫలితాలన్నీ కూడా మీకు గురువు వల్ల కలుగుతుంటాయి. ఈ విధంగా నవగ్రహాల యొక్క ఫలితము మీకు చాలా ఈ విధమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. అందుచేత కొన్ని ప్రతికూలం, అనుకూలం ఉంటాయి. అందుచేత మీరు నిత్యము కూడా నవగ్రహాల యొక్క శ్లోకాలు, మూలమంత్రాలు, బీజాక్షరాలు లేదా తత్సంబంధమైనటువంటి పెద్దలు చాలా చెప్పారు, వాటిలో ఏదో ఒకటి చదువుకోండి. మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీ అనుభవంలోకి వస్తాయి, మీరే చూస్తారు. 25వ తారీఖు ఆగస్టు నెల 2024 నుండి 31వ తారీఖు 8వ నెల 2024 వరకు ఈ వారం రోజులు సింహరాశి వారికి గ్రహాలు ఎక్కడెక్కడ సంచరిస్తూ ఉన్నాయి, వాటి వల్ల కలిగే ఫలితం ఈ సింహరాశి వారికి ఏ విధంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకుందాం. ఇవి కేవలం గోచార ఫలితాలు, జాతక ఫలితాలు కాదండి. మీరు జాతకము రాయించుకోండి, దానికి అనుసంధానం చేసుకోండి, చక్కటి ఫలితాలు వస్తాయి. నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి, లేదా మా దగ్గర కూడా సౌకర్యం ఉన్నది. మీరు భారతదేశంలో వేరే ఊర్లో ఉండొచ్చు, వేరే రాష్ట్రంలో ఉండొచ్చు, భారతదేశంలో ఎక్కడన్నా ఉండొచ్చు, విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా మా సేవలు మీకు అందుతాయి అనేటువంటి విషయాన్ని మరొకసారి చెప్తున్నాను. ఇకపోతే ఇప్పుడు మనము సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం. సింహరాశిలో అంటే జన్మంలోనే శుక్రుని యొక్క సంచారము ఒక 2 రోజులు, ఒక 5 రోజులు ద్వితీయ స్థానంలోనూ శుక్రుని యొక్క సంచారం జరుగుతున్నది. చాలా చక్కటి ఫలితాలన్నీ ఉంటాయి. మనసు ఉల్లాసంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. భార్య పిల్లలు అంతా అనుకూలంగా ఉంటారు, చక్కటి ఆప్యాయతతో ఉంటారు కుటుంబ సభ్యులందరూ కూడా. అలాగే
మాట తీరు బాగుంటుంది. అలాగే మీకు సంగీత సాహిత్యాల్లో కానీ లేదా చిత్రలేఖనం కానీ లలిత కళలకు సంబంధించి ఎందులో మీకు ప్రవేశం ఉన్నా కూడా ఈ వారం రోజుల్లో మీరు ఏ చక్కటి ప్రయత్నాలు చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇందులో వాటిలో మీకు ఒక వేదిక దొరుకుతుంది. మీరు ఉన్నటువంటి కళను ప్రదర్శించడానికి ఒక వేదిక కావాలి. ఆ వేదికను మీరు మనకి అవకాశం అయితే వస్తుంది, ఉపయోగించుకోవడం అనేది మీ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు. ఇక ధన రాబడి కూడా చాలా బాగుంటుంది ద్వితీయ స్థానంలో జరిగేటప్పుడు. ఆ విధంగా మాట తీరు కానీ అన్ని ఈ విధమైనటువంటి జన్మ అంటే సింహంలోనూ అటు తదుపరి కన్యారాశిలోనూ సంచరించేటట్టు 7 రోజుల్లో కూడా మీకు ఈ విధమైనటువంటి ఫలితాలు శుక్రుడు మీకు ప్రసాదిస్తూ ఉన్నారు. ఇకపోతే జన్మంలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. జన్మంలో రవి యొక్క సంచారము శుభ ఫలితములు ఇవ్వజాలదు. అంటే కొంచెం ఆరోగ్య విషయం బాగుండకపోవచ్చు. అలాగే పితృకారకుడు కాబట్టి తండ్రి గారి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవలసి ఉంటుంది. అలాగే కంటి విషయాల్లో కూడా నేత్రకారకుడు కాబట్టి కంటికి సంబంధించినటువంటి చిన్నవి ఏమైనా ఉన్నట్టయితే అవి కూడా డాక్టర్ చూపించుకోవచ్చు. ఎందుకంటే కన్ను అనేది చాలా ప్రధానమైనటువంటిది. సర్వ అవయవానం నేత్రం ప్రధానం అన్నారు. అందుచేత అన్ని అవయవాల్లో కంటే కూడా కన్ను చాలా ముఖ్యమైనటువంటి అవయవము కాబట్టి దాని విషయంలో ఏ మాత్రము అశ్రద్ధ చేయవద్దు. చేత కొంచెం ఈ విధమైన ఫలితాలు చెడు ఫలితాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ విధమైన ఫలితాన్ని రవి అక్కడ సంచారం వల్ల జరుగుతూ ఉన్నది. ఇకపోతే ద్వితీయంలో కేతు సంచారం జరుగుతుందో సింహరాశి వారికి. ద్వితీయంలో కేతు సంచారము ఇక్కడ మనకు శుక్రుడు ఏవైతే అనుకున్నామో వాటికి తద్భిన్నమైనటువంటి ఫలితాలని శుక్రుడు ఇచ్చేటటువంటి ఫలితాలని ఇక్కడ కేతువు తద్భిన్నమైనటువంటి ఫలితాలు మనకి ఇస్తూ ఉన్నాడు. అంచేత అంటే మనకు వచ్చి రావాల్సిన కుటుంబంలో వాళ్ళు మాట సరిగా లేకపోవటం, ఆయన డబ్బులు ఇస్తుంటే ఖర్చు పెట్టించటం, మాటలో కొంచెం అంత సౌమ్యత లేకపోవటం, ఇట్లాంటి విషయాలన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా పెడుతూ అవకాశం ఉంది కేతువు. ఇకపోయినట్టయితే 6వ స్థానంలో శని సంచారంగా మనం చెప్పుకోవాలి. శని వక్రగతి కారణంగా 6వ స్థానంలో శని యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. 6వ స్థానంలో శని యొక్క సంచారం శుభఫలితమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. మనకి రావాల్సిన అప్పులు కానీ ఉన్నట్టయితే వచ్చేస్తాయి. మనం ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేయడం జరుగుతుంది. అలాగే మనం ఏదో లోన్ కోసం బ్యాంకు ద్వారానో మరి దేన్నో ప్రైవేట్ బ్యాంకులు కావచ్చు, లేకపోతే ప్రైవేట్ ఫైనాన్సర్స్ కావచ్చు, ఆ ప్రయత్నాలు ఇవి చేస్తున్నాం కదా, ఆ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంటుంది. అలాగే కోర్టు వ్యవహారాలు అంటే వ్యాజ్యము అంటాము మన తెలుగులో, ఆ పదం చాలామంది మర్చిపోయాము. అయినప్పటికీ కూడా కోర్టు వ్యవహారాల్ని వాటిని మనం ఏమంటామంటే తెలుగులో దాని పదం వ్యాజ్యము అంటాము. అటువంటివి ఏమైనా ఉన్నట్టయితే అందులో మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం స్పష్టంగా గోచరిస్తున్నది ఈ వారం రోజుల్లో. శని యొక్క 6వ స్థానంలో ఆయన కలిగించేటటువంటి ఫలితాలు ఈ విధంగా మనం చెప్పుకోవాలి. ఇకపోతే అష్టమంలో రాహు యొక్క సంచారం జరుగుతోందండి. అష్టమంలో రాహు యొక్క సంచారము అంత శుభ ఫలితములను ఇవ్వజాలడు. కాబట్టి కొంచెం గాయాలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, కొంచెము అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుచేత కొంచెము రాహు యొక్క ఫలితాలను ఆ విధంగా మీరు పరిగణలోకి తీసుకోండి. ఇకపోతే దశమ స్థానంలో కుజుడు 2 రోజులు, ఏకాదశ స్థానంలో 5 రోజులు ఆయన యొక్క సంచారం జరుగుతోందండి. కుజుని యొక్క సంచారము దశమ స్థానంలో మీకు యోగించకపోయినప్పటికీ, వృత్తి వ్యాపారాల్లో కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా మీకు మిథునంలోకి వచ్చేటప్పటికి మీకు ఏకాదశ స్థానం అవుతుంది. కాబట్టి చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా లాభస్థానం కాబట్టి మీకు అన్ని రకాలుగాను విద్య, వ్యాపార, ఆరోగ్య సమస్త విధాలుగాను కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు 5 రోజులు ఇస్తూ ఉంటాడు. ఆ దశమంలో ఉన్న ఆ 2 రోజులు మాత్రం కొంచెం వృత్తి వ్యాపారాల్లో కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలు ఉంటాయి. ఇకపోయినట్టయితే దశమ స్థానంలో గురువు యొక్క సంచారం కూడా జరుగుతోందండి. దశమ స్థానంలో గురువు యొక్క సంచారం కూడా గోచార రీత్యా గురు సంచారం కూడా శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఆ విధంగా దశమ స్థానం మనకి చేసే వృత్తి ఏదైతే ఉందో అది ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మనిషి బ్రతకడానికి ప్రతి మనిషి ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు కదండి. అందులో కొన్ని ఇబ్బందులు తలెత్తేటటువంటి అవకాశం ఉన్నది. అది ఏ పనైనా కానీ ప్రపంచంలో ఏ వృత్తి ఉన్నా కూడా అవన్నీ వృత్తి కింద వస్తాయి. అవన్నీ దశమ స్థానం కిందకే వస్తాయి. వృత్తి అంటే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా కావచ్చు.
బ్రతకడానికి చేసే పని ఏదైనప్పటికీ, వ్యవసాయం కావచ్చు, అటువంటి విషయాల్లో అది మనకి గురువు మీకు అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలడు. కాబట్టి వీళ్ళు కొంచెము పెట్టుబడి పెట్టేటటువంటి విషయాలలో, అంటే ఇప్పుడు అది షేర్ మార్కెట్ చేసేటటువంటి వాళ్ళు, అలాగే భూమికి సంబంధించినటువంటి విషయాల్లో క్రయ విక్రయాదులు చేసేటువంటి రియల్ ఎస్టేట్ అంటాం కదండి, వాటిలో వాళ్ళు కూడా వాటిలో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయకండి, కొంచెము నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుచేత ఈ వారం రోజులు దాని దగ్గరికి వెళ్ళకపోవటమే మంచిదని సూచన. ఇకపోతే ఏకాదశ స్థానంలో కుజుడు అయిపోయింది కదండి, ఇంకా వ్యయ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోంది, అంటే కర్కాటకంలో జరుగుతోంది. బుధుని యొక్క సంచారం 12వ స్థానంలో అంత శుభ ఫలితములను ఇవ్వజాలదు. చేత 12వ స్థానంలో మీకు కొంచెము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, భార్యతోటి పిల్లలతోటి ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు, అలాగే వృత్తి వ్యాపారాలలోనూ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, మీరు అనుకున్నటువంటి లాభాలు రాకపోవటం వ్యాపారంలో వాటిలో, అలాగే మీ చాలా తెలివైన వాళ్ళు మీరు, కానీ ఈ బుధుని యొక్క ఆ చాతుర్యం కానీ ఆ లాజిక్ కానీ ఈ వారం రోజులు అంతా ఆయన తెలివితేటలు ఆయనకు ఉపయోగపడకపోవచ్చు. ఈ వ్యయ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి బుధుని వల్ల కలుగుతున్నాయి. కాబట్టి కొన్ని గ్రహాలు అనుకూలం, కొన్ని గ్రహాలు ప్రతికూలం, మామూలు విషయాలన్నీ. అంచేత దీని గురించి ఏమి కంగారు పడక్కర్లేదండి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ వారం రోజులు మునిగిపోయేది ఏమి లేదు. ఎప్పుడు కానీ ధైర్యంగా ఉండండి. మీరు మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చెయ్యము. అలాగే మీరు కోటీశ్వర్లు అయిపోతాయని ఎక్కర్లేని విషయాలన్నీ చెప్పి మిమ్మల్ని ఏదో పని చేసేవాడిని పని అగ్గొట్టి ఒక బద్ధకస్తుడిగా చేయటం మా ఉద్దేశం కాదు. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడమే మా ఉద్దేశము. 25వ తారీఖు 8వ నెల 2024 నుండి 31వ తారీఖు 8వ నెల 2024 వరకు కన్యా రాశి వారికి గ్రహాలన్నీ ఏ ఏ రాశుల్లో సంచరిస్తున్నాయి, వాటి యొక్క చలనం వలన, అవి చరించడం వలన వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు కన్యా రాశి వారికి శుక్రుడు జన్మంలో ఒక 5 రోజులు, వ్యయంలో ఒక 2 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ శుక్రుని యొక్క సంచారము వ్యయంలో ఉన్నా జన్మంలో ఉన్నా కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. అందుచేత జన్మంలో శుక్రుడు ఉన్నాడంటే భార్యాభర్తల మధ్యన అనురాగము, పిల్లలతోటి ఆప్యాయత, అనురాగాలు ఇంట్లో వెళ్ళి విరుస్తాయి. శుక్రుడు కనుక అనుకూలంగా ఉన్న కారణంగా కొన్ని బెడ్ కంఫర్ట్స్, శయ్యాసుఖము, అలాగే కుటుంబంలో అంత చక్కటి వాతావరణము, అలాగే మీకు లలిత కళల్లో సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, శిల్పము ఇత్యాది ఏ లలిత కళల్లో పాటలు ఇందులో మీకు ప్రవేశం ఉన్నా, ప్రావీణ్యం ఉన్నా మీకు చక్కటి అవకాశాలన్నీ కలిసి వచ్చేటువంటి కాలం ఇది. శుక్రుడి ద్వారా మీకు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఆయన వ్యయ స్థానంలోనూ జన్మంలోనూ కూడా ఉపయోగపడుతూ ఉంటాడు. సామాన్యంగా గోచారరీత్యా కానివ్వండి, జన్మరీత్యా కానివ్వండి, వ్యయస్థానంలో ఈ నవగ్రహాలలో ఏ గ్రహము కూడా 12వ స్థానంలో యోగించజాలదు. కానీ ఈ శుక్రుడు మాత్రము వ్యయస్థానంలో, అది ఏ రాశి అయినా కానివ్వండి, జాతకంలో కూడా అక్కడ కొన్ని జాతకంలో అయితే కొన్ని శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. గోచారంలో అయితే పూర్తి ఫలితాలు శుక్రుడు వ్యయస్థానంలో ఇచ్చేటటువంటి ఏకైక గ్రహం శుక్రగ్రహం ఒకటి. అంతేకాకుండా ఈ 12 రాసుల్లో 10 రాసుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం కూడా శుక్రగ్రహమే. మరి ఏ గ్రహము కూడా మీకు 10 రాసులలో శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇప్పుడు మనకి ఈ కన్యా రాశి వారికి ఈ శుక్రుడు యొక్క వ్యయస్థాన జన్మస్థానాల్లో సంచారంలో జరుగుతూ ఉన్నది. ఇకపోతే కేతువు కూడా జన్మంలో సంచారం చేస్తూ ఉన్నారు. జన్మంలో కేతు సంచారం వల్ల కొంచెం చాలా చికాకు, ఆరోగ్య విషయంలో కావచ్చు, కొన్ని విషయాల్లో చాలా చికాకు పెడతాడండి కేతువు. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కొంచెం ఆరోగ్య విషయమే కాదు, ఆదాయ విషయంలోనే కాదు, కుటుంబ విషయంలోనూ కొంచెం చికాకులు పెట్టేటటువంటి గుణం అంతా కూడా ఉంటుంది.
ముఖ్యంగా ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఈ విధమైన ఫలితాలన్నీ కేతువు జన్మల్లో సంచారం వల్ల జరుగుతున్నది. ఇకపోతే 5వ స్థానంలో అంటే శని వక్రగతి ద్వారా 5వ స్థానంలో ఉన్నట్టుగా మనం శని భావించినట్టయితే శని యొక్క సంచారం కూడా 5వ స్థానంలో మంచి ఫలితం అండి ఇవ్వజాలదు. తద్వారా అక్కడ ఏమవుతుందంటే మన పిల్లల చదువులో వెనకబడటము, దెబ్బలు తగిలించుకోవటము, లేకపోతే వేరే పిల్లలతో గొడవలు తేవటము, ఈ విధమైన ఫలితాలు. అలాగే మనము ఎక్కువగా గుళ్ళు బూటికి వెళ్దాం అనుకున్నప్పటికీ ఏదో గుళ్ళకి యాత్రకో మరోదానికో ఎక్కడికో మొత్తం మీద దైవ సంబంధమైన కార్యానికి వెళ్ళాలనుకున్నప్పటికీ కూడా వెళ్ళలేకపోయేటటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ శని భగవానుడు పంచమ స్థానంలో ఉన్నప్పుడు ఆ విధమైనటువంటి ఇబ్బందులు కలిగించేస్తూ ఉంటాడు. అంచేత ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శని యొక్క 5వ స్థాన సంచార ఫలితాలు ఈ విధంగా చెప్పుకోవాలి. ఇకపోయినట్టయితే 7వ స్థానంలో రాహు యొక్క సంచారం. ఇది కొంచెము భార్యాభర్తల మధ్యన కొంచెము మామూలుగా మాట పరపచ్చాలు రావడం మామూలుగా సహజమే, అదంతా కామనే. కాకపోతే ఇది కొంచెం 7వ స్థానంలో రాహు ఉండడం వల్ల ఒక్క డోసు ఒక 1 పొటెన్సీ అనుకుందాం, హోమియోపతిలో చెప్పాలంటే ఆ విధంగా కొంచెం ఒక డోస్ అని మామూలుగా అల్లోపతి అనుకుందాం, ఆయుర్వేదం అనుకుందాం, ఆ విధంగా ఒక డోసు పాలు ఎక్కువ అయ్యేట అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య కీచులాట. ఈ విధంగా కొంచెం ఆ ఫలితాలు కూడా ఉంటాయి. అలాగే మీకు భాగస్వామ్యంతో వ్యాపారం చేసే దగ్గర కూడా ఎవరికి ఈ కన్యా రాశి వారికి ఇప్పుడు 7వ రాహు సంచారం కొంచెము దుష్పరిణామాలు, ఈ విధమైన మాట పొరపచ్చాలు వచ్చే అవకాశం కొంచెం గోచరిస్తూ ఉన్నది బాగా. ఇకపోతే భాగ్యస్థానంలో కుజుని యొక్క సంచారము 2 రోజులు, దశమ స్థానంలో ఒక 5 రోజులు ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. భాగ్యంలో ఉన్న దశమంలో ఉన్న ఆయన 2 రాసుల్లోనూ కూడా ఆయన మనకి ప్రతికూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నారు. అంచేత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. అంచేత ఇక్కడ మీకు ఏమవుతుందంటే వృత్తి వ్యాపారాల్లో కొంచెం ఇబ్బంది కలిగించే అవకాశం ఉన్నది. అక్కడ భాగ్యస్థానంలో ఉన్నప్పుడు కొంచెం చికాకులు కలిగించేటటువంటి వ్యవహారం, తండ్రి గారి ఆరోగ్య విషయంలో కావచ్చు, లేకపోతే భాగ్యం మీకు అందవలసినటువంటి కొన్ని శుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాలు మీకు చేద్దాకా వచ్చి జారిపోవటం లాంటి పరిస్థితులు కూడా అక్కడ 9వ స్థానంలో ఆయన సంచారం వల్ల జరిగే అవకాశం ఉంటుందండి ఈ కుజుడి యొక్క వల్ల. ఇకపోయినట్టయితే భాగ్యస్థానం 9వ స్థానంలో గురువు యొక్క సంచారం మాత్రం మంచి చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తుందండి. భార్య పిల్లల విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, మీ తండ్రి తల్లుల యొక్క కుటుంబంలో పెద్దల యొక్క ఎవరిదైనా తీసుకోండి ఆ వాళ్ళది కావచ్చు, ఇక ధన విషయంలో కావచ్చు, ఈ అన్ని చక్కటి ఫలితాలన్నీ కూడా భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. తద్వారా ఈ గురువు యొక్క ఫలితాలు మనకి అనుభవంలోకి చాలా స్పష్టంగా గోచరిస్తూ ఉంటాయి. ఇకపోతే దశమ స్థానంలో కుజుడు గురించి మనం చెప్పుకోవడం జరిగిందండి. ఇకపోతే ఏకాదశ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోంది. ప్రతి ఏ గ్రహమైనా సరే 11వ స్థానంలో తప్పక యోగిస్తుంది. 12 రాశుల్లో ఏ రాశి అయినా సరే, అలాగే జాతకంలో కూడా ఖచ్చితంగా 11వ స్థానంలో ఉన్నటువంటి గ్రహం యోగించి తీరుతుంది, మనకు చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ బుధుడు 11వ స్థానంలో ఉండడం ద్వారా మనకి వ్యాపారంలో, వృత్తిలో, మాటలో ఇవన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ మనకి ఇస్తూ ఉంటాడు. మీకున్నటువంటి తెలివితేటలని మీరు ప్రదర్శించిన చక్కటి ఫలితాలు పొందుతారు. కొన్ని సందర్భాల్లో మన తెలివి కూడా పనిచేయకుండా పోతూ ఉంటుంది, అది వేరే విషయం. కానీ లాభస్థానంలో బుధుడి యొక్క ఈ యొక్క సంచారం మనకి ఈ కన్యా రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఈ రాశి వారికి ఈ విధంగా మనకి మాటలో సౌమ్యత కూడా చాలా చక్కగా ఉంటుంది. ఎట్లాంటి వాళ్ళైనా సరే మీ మాటకి అట్రాక్ట్ అవ్వాల్సిందే. శత్రువు కూడా, ఎదురువారనే కాదండి, ఒక శత్రువు కూడా మీకు మీ మాట తీరుకి ఒక మిత్రుడిగా మారే అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ బుధుని ద్వారా మనకి సంక్రమిస్తూ ఉన్నాయి. ఇకపోతే రవి ఒక సంచారం 12వ స్థానంలో ఉన్నదండి. 12వ స్థానంలో అంటే సింహంలో ఈ వారం రోజులు ఉంటారు. కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త, అలాగే మీ తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్త, కంటి విషయాల్లో ఏదైనా చిన్న ఏదైనా జరుగుంటే వాటిని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి.
ఏ విధమైన చిన్న ఇది నేత్ర సంబంధమైనటువంటి ఏ వచ్చినా కూడా, తండ్రి గారికి ఏం వచ్చినా సరే, ఆరోగ్య విషయంలో కుటుంబ సభ్యులు ఎవరికి వచ్చినా కూడా తగిన జాగ్రత్త తీసుకోవడాన్ని మనకు సూచిస్తూ, జాగ్రత్త తీసుకోండి అని ఏ స్థానంలో ఉన్నటువంటి రవి మనకు సూచిస్తూ ఉన్నాడు. కాబట్టి కంగారు ఏం పడద్దండి. ఈ వారం రోజుల్లో మీరు చక్కగా తగు జాగ్రత్త తీసుకోండి. ఏ గ్రహం వల్ల ఏమో ఫలితాలు వస్తాయో మనం చెప్పుకోవడం జరిగింది కాబట్టి ఆయా విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే పూజ చేసుకునేటప్పుడు నవగ్రహాలకు కానీ సంబంధించి కానీ, నవగ్రహాలే కానీ ఏదైనా చేసుకోండి. చక్కటి ఫలితాలన్నీ మీ అనుభవంలోకి వస్తాయి. 25 ఆగస్టు 2024 నుండి 31/8/2024 వరకు ఈ వారం రోజులు వార ఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తులారాశి వారికి షష్టమంలో రాహు సంచారం జరుగుతోందండి. షష్టమంలో రాహు సంచారం చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. అక్కడ మీకు రావాల్సినటువంటి ధనం ఏదైనా ఎవరి దగ్గర నుంచి అయినా రావాల్సి ఉన్నట్టయితే అది మీ చేతికి అందుతుంది. అది సమ్ టైమ్స్ ప్రభుత్వం నుంచి కూడా రావాల్సి ఉండొచ్చు. మీరు ఏదో ఉద్యోగం చేస్తున్నారు, ఏదో టీఏలో ఏవో రావాల్సి ఉన్నాయి, అది అందరికీ వచ్చింది, ఏదో అనివార్య కారణాల వల్ల మీద ఆగిపోయింది, అది చేతికి వచ్చే అవకాశం ఉండొచ్చు. అలాగే మీరు ఎవరికైనా బాకీ ఉండవచ్చు, ఆ బాకీని తీర్చేద్దామని అనుకుంటున్నారు, చేతిలో డబ్బులు కూడా ఉన్నాయి కానీ ఇవ్వలేకపోతున్నారు. అనేక కారణాలు వాటికి. ఇలాంటి పరిస్థితులు ప్రతి వాళ్ళకి కూడా ఉంటూ ఉంటాయి. ఇచ్చేద్దాం అనుకుంటాడు, చేతిలో డబ్బులు ఉంటాయి కానీ అతను ఊళ్ళో లేకపోవటం, లేకపోతే మనం వెళ్ళలేకపోవటము, ఇలాంటి పరిస్థితులన్నీ వస్తూ ఉంటాయి. అటువంటి సందర్భాల్లో మనం ఇచ్చేయవలసినటువంటి అప్పును తీర్చలేకపోతుంటాం. కానీ ఈ వారంలో మనము సంచారం వల్ల, షష్టమ సంచారం వల్ల చక్కటి ఫలితాలన్నీ ఉంటాయి. మీరు అతను బాకీ తీర్చేయగలుగుతారు. అలాగే ప్రభుత్వం నుంచి కానీ, బ్యాంక్ నుంచి కానీ, కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి కానీ, ప్రైవేట్ వ్యక్తి నుంచి కానీ అప్పుల కోసం ప్రయత్నం చేస్తున్నట్టయితే అవన్నీ కూడా తప్పకుండా ఈ వారంలో మీ చేతికి అందే అవకాశం ఉంటుంది. అలాగే మీతో శత్రుత్వం పెంచుకున్నటువంటి వాళ్ళు కూడా మీరు ఆ శత్రుత్వాన్ని విడిచిపెట్టి మీతో మిత్రత్వంగా సంచరించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే తులారాశి వారికి చతుర్థంలో అంటే కుంభంలో శని ఉన్నప్పటికీ వక్రగతి మూలంగా మనం మకరంలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నాం కాబట్టి చతుర్థ స్థానంలో ఉండాలి. అర్ధాష్టమ శని అంటారు. ఈ అర్ధాష్టమ శని అనేటువంటిది కొంచెం బాధను కలిగించేటటువంటి విషయమే. దాన్ని కంటక శని అంటారు. కంటకం అంటే ముళ్ళు అని అర్థం. ముళ్ళు ఎలా గుచ్చుకుని మనం బాధిస్తూ ఉంటుందో అదేవిధంగా మనకి ఇక్కడ శని యొక్క చతుర్థ స్థాన సంచారం వల్ల ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ మనకి వస్తూ ఉంటాయి. చతుర్థ స్థానం అనేటువంటి సుఖస్థానము అంటారు దాన్ని. అదేవిధంగా అక్కడ మనకి చతుర్థ స్థానాన్ని మనం అంటే వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యం, అన్ని రకాల సౌఖ్యాలు, అలాగే విద్యాభ్యాసం, ఇట్లాంటి వాటి అన్నిటికీ మనకి చతుర్థ స్థానాన్ని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి మనకి అర్ధాష్టం ఆ చతుర్థ స్థానంలో మనకి వచ్చేటటువంటి సుఫలితాలన్నీ కూడా మనకి పూర్తి వ్యతిరేకంగా పనిచేయటం జరుగుతూ ఉంటుంది. అందుకనే దానిని కంటక శని అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఈ విధంగా శని యొక్క సంచార ప్రభావం ఆ విధంగా ఉంటుంది. ఇకపోతే అష్టమంలో కుజుడి యొక్క సంచారం 2 రోజులు, భాగ్యస్థానంలో 9వ స్థానంలో కుజుని యొక్క సంచారము 2 రోజులు కూడా జరుగుతోంది. అంటే అష్టమ స్థానంలో కానీ భాగ్యస్థానంలో కానీ కుజుని యొక్క సంచారము ఏ విధమైనటువంటి శుభఫలితాలు ఇవ్వదు. కొంచెం గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా, ముస్లింగా ఉన్నవాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా, కొంచెం ఆరోగ్యం బాగా లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కొంచెం వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే తండ్రి గారు ముఖ్యంగా కొంచెం వయసు అయినట్టయితే వారిని కొంచెం బయటికి తేలుతానంటే చేయబట్టుకుని కూడా ఎవరో ఒకరు గార్డుగా వెళ్ళటం, అంటే తూలిపడే అవకాశం కానీ ఏమైనా ఉండవచ్చు. కాబట్టి కొంచెం చేయబట్టుకు తీసుకెళ్ళటం, మళ్ళీ తీసుకురావడం జాగ్రత్తగా చూసుకుంటే చాలా వాటి నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. కుజుడి యొక్క 8, 9 స్థానాల్లో ఆయన యొక్క సంచారం వల్ల. ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల కూడా కొంచెము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ధనం చేతికి అందదు. అలాగే కొంచెము ఆరోగ్య విషయంలో కొంచెం దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే
ధన విషయంలో కూడా కొంచెం చేతికి అంత డబ్బు రావాల్సినటువంటి ధనం చేతికి రాకపోవటం, ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా ఉంటూ ఉంటాయి. అందుచేత గురువు యొక్క సంచారం కూడా అష్టమంలో మంచిగా ఉండదు. ఇకపోతే దశమ స్థానంలో బుధుని యొక్క సంచారము మనకి చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఆయన వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, ఇంట్లో కానీ అందరి యొక్క అన్ని చోట్ల కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆదాయం కూడా మీరు ఊహించిన దానికన్నా కూడా వ్యాపారంలో కొంచెం అధికంగా ఆదాయం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మాటలో సౌమ్యం ఉంటుంది, తద్వారా కూడా మనకి చాలా సుఫలితాలే ఉంటాయి. దశమస్థానంలో బుధుని యొక్క సంచారం ఈ విధమైనటువంటి సుఖమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. ఇకపోతే ఏకాదశ స్థానంలో శుక్రుని యొక్క సంచారము 2 రోజులు, వ్యయ స్థానంలో ఒక 5 రోజులు శుక్రుని యొక్క సంచారం జరుగుతుంది. ఈ శుక్రుని యొక్క సంచారము ఏకాదశ స్థానంలోనూ ద్వాదశ స్థానంలోనూ కూడా ఆయన యొక్క సంచారం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలే ఇస్తుంది. 11, 12 స్థానాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. అన్ని లాభదాయకమైనటువంటి ఇంట్లో భార్యాభర్తల మధ్యన అనురాగము, ఆ పిల్లల మధ్యన ఆప్యాయత, పెద్దలందరి గౌరవం, ఇట్లాంటివన్నీ అవి కాకుండా ఇంట కొంచెము కుటుంబ సౌఖ్యం, శయ్యా సుఖం లాంటివి అన్నీ కూడా బాగుంటాయి. మీరు కనుక లలిత కళల్లో దేనికైనా ప్రవేశం ఉన్నట్టయితే, సంగీతం, సాహిత్యం ఇత్యాది వాటిలో ప్రవేశం ఉన్నట్టయితే వాటిల్లో కూడా మీరు రాణించడం జరుగుతుంది. ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దాన్ని ప్రదర్శించే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఎదురు చూడటం కాదు, మీరు ప్రదర్శించండి. ప్రదర్శించినట్టయితే మీకు మంచి దానివల్ల పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఈ లలిత కళలు అనేటటువంటిది ఆత్మానందం అండి పక్షం. ఈ ఆత్మానందం ఇంకెవరు ఏ గ్రహము మనకి కల్పించజాలదు. ఈ లలిత కళలనే జీవనోపాధిగా చేసుకుని బతికేటటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒక ఆర్టిస్టు అంటే ఉబ్బరగా చెప్పేవాళ్ళు కావచ్చు, హరికథ చెప్పేవాళ్ళు కావచ్చు, సినిమాలో యాక్షన్ చేసేవాళ్ళు కావచ్చు, డ్రామాల మీద యాక్ట్ చేసేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా అలాగే గాయకులు, కవిత్వం రాసేటటువంటి వాళ్ళు, చిత్రలేఖకులు, వీళ్ళందరూ కూడా ఈ లలిత కళని జీవనోపాధిగా కూడా చేసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. వీరు కనుక చాలా సాధన చేసినట్టయితే వీరికి ప్రపంచంలో మంచి గుర్తింపు ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా పేరు ప్రఖ్యాతులతో వెలసిల్లేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీకు తెలుసు. గాయకులు, మంచి నటులు, చనిపోయే కూడా వారి పేరు ప్రఖ్యాతులన్నీ నిలబడుతూ ఉంటాయి. అది శుక్రుడి యొక్క ఈ లలిత కళల ద్వారా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా శుక్రుడి యొక్క ఫలితాలు మనం చెప్పుకోవచ్చు. ఇకపోయినట్టయితే రవి యొక్క సంచారం ఏకాదశ స్థానంలో ఉందండి. రవి యొక్క సంచారం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కూడా ఆరోగ్యం బాగుంటుంది, మంచి లాభదాయకంగా ఉంటుంది. పిల్లల చదువుల విషయంలో కావచ్చు, పెద్దవారి ఆదాయంలో కావచ్చు, ఆరోగ్యంలో కావచ్చు. ముఖ్యంగా ఆరోగ్యం భాస్కరాది చేతి కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి కూడా ఒక గ్యారంటీ ఉంటుంది. ఈ విధంగా ఈ వారం రోజులు శుక్రుడి యొక్క ప్రభావం మీ మీద చక్కటి ప్రభావం చూపిస్తుంది. ఇక కేతువు ఏ స్థానంలో కేతు సంచారం జరుగుతోందండి. కేతు సంచారం మాత్రం ఏ స్థానంలో అంత శుభ ఫలితాలను ఇవ్వజాలదు. అన్నీ కొంచెము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ ఉంటాయి. ఇక్కడ మనకి శుక్రుడు ఏవైతే మనకి శుభ ఫలితాలు ఇస్తున్నాడని అనుకున్నామో ఆ సుఫలితాలకి ఆపోజిట్గా అంటే వ్యతిరేక దిశలో అవే ఫలితాలని ఆయన ముందుకి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటే ఆ సౌఖ్యాల కోసం ఈయన వాటికి అన్నిటికీ ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కేతువు ద్వారా మీకు సంక్రమిస్తాయి. ద్వారా మీరేం కంగారు పడక్కర్లేదండి. వారం రోజులు కళ్ళు పూసి తెరిచే లోపల వారం రోజులు అయిపోతాయి. కాబట్టి మీరు పూజ చేసుకునేటప్పుడు తప్పకుండా ఈ నవగ్రహాలకు సంబంధించి వేద మంత్రాలు వచ్చిన వాళ్ళైతే వేద మంత్రాలు, లేదా శ్లోకాలు వచ్చిన వారైతే శ్లోకాలు, బీజాక్షరాలు ఉంటాయి. అవి తెలుసుకున్నా పర్వాలేదు. ఏ పంతులు గారిని అడిగినా మీకు ఇస్తారు, శ్లోకాలు అడిగినా ఇస్తారు. అంచేత అవన్నీ చేయండి. కానీ ఇక్కడ ఒక్కో విషయం మీకు ప్రత్యేకంగా మనవి చేసుకుంటున్నాను. ఏదైనా గ్రహం వల్ల మీకు ఆరోగ్యం బాగలేకపోతే అది మీకు పంతులు గారు చెప్తారు ఏ గ్రహం వల్ల బాగాలేదనేది. దానికి సంబంధించినటువంటి కవచము అని చెప్పేసి ఉంటాయండి. నవగ్రహాలకి కవచాలు ఉంటాయి. ఆ కవచంలో ఏ గ్రహం వల్ల అయితే అనారోగ్యం వచ్చిందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఆ కవచం చదువుకున్నట్టయితే ఆరోగ్యం కుదుట పడే అవకాశం చాలా 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 ఎక్కువ అవుతుంది. మీ అనుభవంలోకే వస్తుంది. ఇది మాత్రం తప్పకుండా నవగ్రహ మంత్రాలు చేసుకోండి. దాంతోపాటు అనారోగ్య పరిస్థితులు వస్తే మాత్రం కవచాన్ని కూడా చదువుకోండి. శోభం భూయాత్. 25వ తారీఖు ఆగస్టు నెల 2024 నుండి 31వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు
వృశ్చిక రాశి వారికి వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇవి కేవలము వార ఫలాలే, జాతక ఫలాలు కాదండి. మీరు జాతకం తప్పకుండా అందరూ డేట్ ఆఫ్ బర్త్, టైము, ఏ ఊరిలో పుట్టారు అనేటటువంటి ఉన్నట్టయితే జాతకం రాయడం జరుగుతుందండి. దానికి ఈ వార ఫలాల్ని మనం అనుసంధానం చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు వస్తాయి. ఇందులో గోచారంలో ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది ఈ ఈ కొన్ని అక్షరాలు చెప్తారు, రారి ఇట్లాగా ఇవన్నీ చెప్తుంటారు. ఆ అక్షరాలు ఉన్నవాళ్ళు కూడా ఈ రాశికి చెందుతారు అని చెప్పేసి చెబుతారు. అందులో యథార్థం లేకపోలేదు, యథార్థం ఉంది. అలానే యథార్థం అంటే యథార్థము కాకపోవచ్చు, దానికి అవకాశం ఉంది. ఎందుకని అంటే పూర్వకాలంలో వారు ఈ టైము, ఈ డేటు ఇవన్నీ నోట్ ఇవన్నీ రాసి పెట్టుకునేటటువంటి వారు కాదు. అప్పుడు ఏం చేసేవారు అంటే, పిల్లాడు పుట్టిన తర్వాత 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో స్కూల్లో వేయవలసి వస్తేనో మరి ఏదో సందర్భంలోనో ఈ పిల్లవాడి యొక్క స్కూల్లో వేయవలసి వచ్చింది, అక్కడ డేట్ ఆఫ్ బర్త్ చెప్పబోయే అంటారు, తెలియదు. కాబట్టి అప్పుడు ఏంటంటే లేదు, వార ఫలాలు చూసుకోవాలి అంటే అప్పుడు ఏ రాశికి చెందుతాడు అనేటువంటి చూసుకోవాలి. కాబట్టి అప్పుడు ఏం చేసేవారు, పెద్దవాళ్ళు పలానా రోజున మా అబ్బాయి పుట్టాడండి, 8 గంటలకు పుట్టాడని చెబితే అప్పుడు ఆ నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రంలో ఎన్నో పాదానికి సంబంధించి వస్తుందో చూసుకుని ఆ అక్షరం మొదట వచ్చేట్టుగా ఆ పంతులు గారు ఇవి వచ్చినటువంటి ఆ మనిషికి తెలియజేసేవారు. ఈ పంతులు గారి మాటనే వేదంగా తీసుకుని వారు అదే అక్షరం పేరులో మొదటి అక్షరంగా వచ్చేలాగా పెట్టేవారు. కాబట్టి ఆ విధంగా పెట్టి ఉంటే ఈ అక్షరాలకు సంబంధించి ఈ అక్షరాల వాళ్ళు ఈ రాశికి చెందుతారు, ఈ పాదం ఇన్నో పాదము ఈ రాశికి చెందుతారు అంటే సరిపడదండి. కొన్ని పాదాలు ఒక రాశికి చెందుతాయి, కొన్ని పాదాలు మరికొన్ని రాశులు చెందుతాయి. ఈ విధంగా భాగాలు జరిగిపోతూ ఉంటాయి. అందుచేత ఏ అక్షరం వల్ల ఏ పాదంలో ఏ నక్షత్రానికి ఏ పాదంలో పుట్టాడనేది కొంచెం తెలిసేది. కొంతమంది అలా లేదండి, ఏదో పెట్టుకునేవారు, వాళ్ళు ఏదో చెప్తే దాంతో అక్షరం ఏం దొరుకుతుంది అని చెప్పేసి లేదో మా తాత పేరు పెట్టుకున్నాం, మా అమ్మమ్మ గారు పెట్టుకున్నాం, మా నాయనమ్మ పేరు పెట్టుకున్నాం అని పెట్టుకునేవాళ్ళు. వాళ్ళకి ఈ అక్షరాలతో సంబంధం లేదు. కాబట్టి అటువంటి సందర్భాలలో ఇది యథార్థం, అస్సలు ఏమాత్రము సంబంధం ఉండదు. ఒక ఆత్మతృప్తి, పంతులు గారి దగ్గరికి వెళ్ళినా ఈ నక్షత్రం అని చెప్పాడు అని చెప్పి అనుకోవటం, ఏదో వారం వీక్లీగా వచ్చింది, లేకపోతే ఎవరో ఏదో జాతకం చెప్పాడు, అక్కడికి వెళ్దాం కాసేపు చెవులు 2 ఆయనకి అప్పగించేసి కాసేపు వింటాం, అది అయ్యిందో మారిందో తర్వాత విషయం. ముందు మాత్రం ఒక ఆత్మతృప్తి, పంతులు గారు చెప్పారు అని ఆ విధంగా ఉంటుందండి. అంచేత అది అక్షరాలు చెప్పటం అనేది కొంతవరకు సబబు, కొంతవరకు సబబు కాదు. అంటే వాళ్ళు పంతులు గారిని అడిగి సబబు అవుతుంది. పంతులు గారిని అడగకుండా మా తాత పేరు పెట్టాను అంటే అది మీ తాత కూడా, మా ముత్తాతకు కూడా, అని చనిపోయి చాలా కాలం అయింది మా ముత్తాత గారు. మా ముత్తాత గారి పేరు నా పేరు ఒకటైనట్టయితే నా వార ఫలాలు ఆయనకి వర్తిస్తాయి. అది కొంత కరెక్ట్ కాదండి. అని చేత ఇప్పుడు మనం సశాస్త్రీయ పద్ధతిలో ఈ వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వృశ్చిక రాశి వారికి తృతీయంలో శని యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. శని వక్రగతి మూలంగా తృతీయంలో శని యొక్క ప్రభావం చాలా శుభప్రదంగా ఉంటుంది. అందరి దగ్గర, అంటే ఉద్యోగం చేసే స్థలంలో, వ్యాపార స్థలంలో, ఇంటి దగ్గర, ఇంట్లో కుటుంబ సభ్యులతో, కుటుంబ పక్కన ఉన్నటువంటి వారితో అన్ని చోట్ల కూడా మీకు సహాయ సహకారాలు, అంటే మనసా వాచా కర్మణ, ఎవరినో మనం డబ్బులే అప్పడిగాం వాడు తప్పకుండా ఇస్తాడు. అవసరం వచ్చి ఊరికే జేబులో 100-1000 రూపాయలు పెట్టుకునే వాడిని 10 రూపాయలు అడగక్కర్లా, అలాగే కాదు. అవసరం వచ్చి ఎవరినో అడిగారు, తప్పకుండా మీరు ఎప్పుడు అడగినటువంటి మనిషి అని చెప్పేసి, లేకపోతే శని ప్రభావం వల్ల తృతీయంలో ఉండడం వల్ల మీకు ఆయన సహాయ సహకారాలు అందిస్తాడు. నాకు గుడ్డి అక్కర్లేదు లేవే, అసలు చేతికినప్పుడు ఇలా ఉంటాడు. ఈ విధంగా మనకి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి సహాయ సహకారాలు ఇంటి దగ్గర కావచ్చు అన్ని చోట్ల కలిసి ఉంటాయి ఈ శని యొక్క తృతీయ సంచారం వల్ల. ఇకపోతే పంచమంలో రాహు యొక్క సంచారం వల్ల శుభప్రదమైనటువంటి ఫలితాలు మనకి లభించవండి. పిల్లలు కొంచెం చెప్పిన మాట వినకపోవటం, పిల్లలు ఆడుతూ పడిపోవటం, దెబ్బలు తగిలించుకోవటం, లేకపోతే ఎవరో పిల్లలు వాళ్ళు కొట్టుకుని అది పెద్దగా చిలికి గాలగా నవ్వటం, ఈ విధమైనటువంటి ఉంటాయి. అలాగే పిల్లలు కొంచెం చదువులో, విద్యాభ్యాసంలో వెనకబడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా పంచమంలో రాహు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోయినట్టయితే సప్తమంలో కుజుని యొక్క సంచారము 2 రోజులు, అష్టమంలో అంటే
మిథునంలో ఒక 5 రోజులు ఆయన యొక్క సంచారం జరుగుతోంది. 7, 8 స్థానాలలో 2 స్థానాలలోనూ కూడా కుజుని యొక్క సంచారం వల్ల ఏ విధమైనటువంటి సుఫలితాలు మనకు లభించవండి. అంచేత ఇక్కడ ఏంటంటే భార్యతో కీచులాడుకోవటం లాంటివి మొదటి 2 రోజులు జరిగితే 8వ స్థానంలో కుజుడి వల్ల కొంచెం గాయాలు అయ్యేటువంటి అవకాశము, అట్లాగే కొంచెం పెద్దవాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఆరోగ్య విషయంలో ఏమాత్రం శ్రద్ధ చేయకుండా చూసుకోవాల్సిన పరిస్థితులన్నీ 8వ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే అదే సప్తమంలో అంటే వృషభంలో అంటే వృశ్చిక రాశి వారికి 7వ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. తద్వారా ఇంట్లో కుటుంబంలో భార్యాభర్తల మధ్యన అనురాగము, పిల్లల కుటుంబ సభ్యులు, తల్లి తండ్రి, అత్త మామ, అన్న తమ్ముడు ఎవరైతే ఉన్నారో మన కుటుంబంలో ఉంటుంటారో రెగ్యులర్గా వాళ్ళందరితోటి కూడా మనకి చాలా చక్కటి అనుబంధం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే భాగస్వామ్యంలో కనుక మీరు ఏదైనా వ్యాపారం చేస్తూ ఉన్నట్టయితే, ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళ మధ్యన కూడా చాలా చక్కటి అనుబంధం ఏర్పడుతూ ఉంటుంది. వారి సహాయం మీకు, మీ సహాయం వారికి ఉంటుంటుంది. వారు మిమ్మల్ని ఏదో మోసం చేయాలని వారు కానీ, వారిని ఏదో మోసం చేయాలనేటువంటి ఆలోచన మీకు కానీ కలగవు. ఈ విధమైనటువంటి అభిప్రాయాలు లేకుండా చక్కగా మీ ఇద్దరికి జరుగుతూ ఉంటుంది. ఇక భాగ్యస్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతుందండి. భాగ్యస్థానంలో బుధుని యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. మనం ఏవైతే భాగ్యంగా భావిస్తూ ఉన్నామో, చదువు విషయం కావచ్చు, ఆరోగ్య విషయం కావచ్చు, ధన విషయం కావచ్చు, కుటుంబ వ్యవహారాలు కావచ్చు, లేకపోతే వృత్తి వ్యాపారాలు ఏదైనా కావచ్చు, వీటన్నిటికీ కూడా మనకి బుధుని యొక్క సంచారం వల్ల ఆ భాగ్యస్థానంలో అంటే 9వ స్థానంలో బుధుని యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఇకపోతే ఇక 10వ స్థానంలో శుక్రుడు ఒక 2 రోజులు, ఏకాదశ స్థానంలో ఒక 5 రోజులు శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. ఈ 2 స్థానాలలోనూ కూడా దశమ ఏకాదశ స్థానాలు 2 స్థానాల్లోనూ కూడా శుక్రుని యొక్క సంచారము చాలా శుభఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఆదాయం బాగుంటుంది. దశమ స్థానంలో వృత్తి వ్యాపారాల్లో లాభాలు బాగుంటాయి. ఉద్యోగంలో చేసే దగ్గర మంచి గౌరవ ప్రతిష్టలన్నీ లభిస్తాయి. ఈ విధంగా 11వ స్థానంలో 5 రోజులు సంచారం చేసేటప్పుడు కూడా అన్ని లాభదాయకమైనటువంటివి. అలాగే మీకు ఈ లలిత కళలకు సంబంధించి ఏదైనా విషయం ఉన్నట్టయితే ఆ విషయాల్లో కూడా మీకు మంచి అవకాశం ఉంటుంది. అలాగే కళాకారులకి, సినిమా కళాకారులు కావచ్చు, టీవీ ఆర్టిస్టులు కావచ్చు, హరికథ బుర్రకథలు, లేకపోతే పల్లెటూరులో డ్రామాలు అని ఇట్లాంటి కళలు ఉంటూ ఉంటాయి. వాళ్ళందరికీ కూడా ఒక మంచి గుర్తింపు వస్తుంది. తద్వారా ఒకరు కొంచెం లాభం వచ్చేటువంటి అవకాశం కూడా చాలా బాగుంది. అవి మీ పేరు ప్రఖ్యాతి తెచ్చేటువంటి అవకాశం కూడా ఈ శుక్రుని యొక్క దశమ ఏకాదశ స్థానాల వల్ల మీకు మంచి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. ఇకపోతే 10వ స్థానంలో రవి యొక్క సంచారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. చేత ముఖ్యంగా ఉద్యోగం చేసేటటువంటి వారికి చాలా బాగుంటుంది. అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏవైనా మీరు ఏవో సర్టిఫికేట్కి అప్లై చేశారు, పాన్ కార్డు కావచ్చు, లేదా బర్త్ సర్టిఫికేటో, డెత్ సర్టిఫికేటో, మరోటో రేషన్ కార్డు ఏదో దేనికో అప్లై చేశారు, అటు నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలన్నీ కూడా ఈ రవి 10వ స్థానంలో సంచరించడం వల్ల మీకు చక్కటి ఫలితాలన్నీ ఉంటాయి. అలాగే ఆరోగ్యం కూడా చాలా పక్కాగా చాలా బాగుంటుంది. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది రవి యొక్క సంచారం 10వ స్థానంలో. ఇక కేతు యొక్క సంచారం ఏకాదశ స్థానంలో జరుగుతోందండి. కేతు యొక్క సంచారం కూడా ఏకాదశంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ మనకి ఇస్తూ ఉంటుంది. ఇందాక మనకి శుక్రుడు ఏవైతే శుభ ఫలితాలు ఇక్కడ ఇస్తున్నాడు 11వ స్థానంలో అని చెప్పుకుంటున్నామో అవే ఫలితాలు మరింత ద్విగుణీకృతంగా కేతు అనేటటువంటి ఆయన మనకి ఈ వృశ్చిక రాశి వారికి చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. చేత ఇక్కడ శుక్రుడు కేతువు కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే 10వ స్థానంలో రవి కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా వృశ్చిక రాశి వారికి ఈ వార ఫలితాలు లభిస్తూ ఉన్నాయి. అంచేత మీరు ఏదేమైనప్పటికీ కూడా నవగ్రహ మంత్రాలు మాత్రం వదలవద్దండి. ఎక్కువ గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి మీరేమి ఎగిరి గంతేయక్కర్లేదు. ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయని కూడా మీరు డిసప్పాయింట్ అవ్వద్దండి. నిరాశ చెందవలసిన పని లేదు, సహజము. ఇది గమనించగలరు. 25/8/2024 నుండి 31/8/2024 వరకు ధనురాశి వారికి వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేటటువంటిది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ధనురాశి వారికి ద్వితీయంలో
శని భగవాన్ యొక్క సంచారంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే శని వక్రగతి మూలంగా ఇక్కడ ద్వితీయంలో ఉన్నట్టుగానే మనం భావించి చెప్పుకోవాలి. తద్వారా మనకు వచ్చే ఫలితం ఏంటంటే ఆయన అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. అక్కడ కుటుంబంలో కొంచెం చికాకులు, కొంచెం ధనాదాయ రాబడి తగ్గటము, మాటలో కొంచెం కఠినత్వం పెరగటము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ద్వితీయంలో శని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోయినట్టయితే చతుర్థంలో రాహు కూడా శుభ ఫలితాలను ఇవ్వజాలడు. కుటుంబంలో మనకు రావాల్సినటువంటి సుఖాలు ఏవైతే పొందుతూ ఉంటామో ఇంటి దగ్గర, ఆ వాహన విషయంలో కానీ ఇంటి విషయంలో కానీ, అలాగే మిగతా విషయాలు అనారోగ్య విషయాలన్నింటిలో కూడా మనకి కొంచెం ప్రతికూలమైన ఫలితాలనే చతుర్థంలో ఉన్నటువంటి రాహు మనకి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే కొంచెం త్వరగా ఈర్ష్య, అసూయ, ద్వేషాలన్నిటి కూడా కలుగుతూ ఉంటాయి. మనం చూసినటువంటి ఎదురువాళ్ళకి కలిగే అవకాశం ఉంటుంది, వాళ్ళని చూసి మనకి కలిగే అవకాశం ఉంటుంది. ఇకపోతే షష్టమ స్థానంలో కుజుడు 2 రోజులు, సప్తమ స్థానంలో ఒక 5 రోజులు ఆయన యొక్క సంచారం చేస్తూ ఉన్నారు. షష్టమ స్థానంలో కుజుడు సంచారం చేసేటటువంటి 2 రోజులు మనకి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కాస్త ధనాదాయం బాగుండటము, మనకి రావాల్సిన డబ్బులు రావటము, మనం ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేయటం జరుగుతూ ఉంటుంది. ఇక సప్తమంలో కుజుడు వచ్చేటప్పటికి కొంచెం భార్యాభర్తల మధ్యన కొంచెము అభిప్రాయ భేదాలు, ఇలాంటి చిన్న చిన్న చిటపటలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కుజుడు 7వ స్థానంలో ఉన్న 5 రోజుల్లో జరిగే అవకాశం ఉంది. అలాగే గురువు యొక్క సంచారం కూడా 6లో జరుగుతోంది. గురువు యొక్క సంచారం 6లో కూడా ఏ విధమైనటువంటి శుభప్రదమైన ఫలితాలు ఇవ్వజాలదు. మీకు రావాల్సిన డబ్బులు చేతికి అందవు. అలాగే శత్రువులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరు శత్రువో ఎవరు మిత్రువో తెలియదు. మిత్రులా నటిస్తూనే ఉండేటువంటి శత్రువులు కూడా ఉంటారు. తస్మాత్తు వాళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ధనకారకుడు కాబట్టి ఆయన కొంచెం ధనం కూడా ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. ఇక అష్టమంలో బుధుని యొక్క సంచారము కొంచెం శుభప్రదమైనటువంటి ఫలితాలు మీకు ఇస్తూ ఉన్నదండి. శుభప్రదమైన ఫలితాలన్నీ ఇస్తూ అష్టమంలో కొంచెం పెద్దవాళ్ళందరూ బాగుండటం, ఆరోగ్య విషయాల్లో కానివ్వండి, కొంచెం జాగ్రత్తగా ఏదైనప్పటికీ కూడా కొంచెం అష్టమ స్థానంలో ఉండటం వల్ల కొంచెం వ్యాపారం అది బాగుండటము, బుధుడు ఉండటం వల్ల వ్యాపారం బాగుండటం, ఆదాయం బాగుండటం అన్నీ జరుగుతూ ఉంటాయి. వృత్తిపరంగా కూడా కొంచెం అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. ఇకపోతే భాగ్యస్థానంలో అంటే సింహంలో శుక్రుని యొక్క సంచారం అంటే 2 రోజులు, భాగ్యస్థానంలో 9వ స్థానంలో 2 రోజులు, 10వ స్థానంలో ఒక 5 రోజులు శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది. ఆ 2 స్థానాలలోనూ కూడా శుక్రుని యొక్క సంచారం మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో మంచి వాతావరణము, అలాగే ఏదైనా మీరు కళాకారులు అయి ఉన్నట్టయితే వాళ్ళకి బాగుంటుంది. వాళ్ళందరికీ మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి శుక్రుని యొక్క సంచారము 9-10 స్థానాల్లో శుభఫలితమైన ఫలితాలు ఉంటాయి. రాబడి బాగుండటము, ఆదాయం బాగుండటము, అనేక రకాలైనటువంటి శుక్రుడు మహాభోగకారకుడు కాబట్టి ఆ సుఖాలు అన్నీ అనుభవించాలంటే మిగతా గ్రహాలన్నీ ఒక ఎత్తు అయితే శుక్రుడు ఒక ఎత్తు. సుఖాలు ఇవ్వాలంటే మనుషులకి సుఖపడాలి అంటే శుక్రుడు బాగుండాలి. డబ్బులు బాగుండాలంటే ఒకడు బాగుండాలి. డబ్బులు బాగున్నంత మాత్రాన సుఖపడతాడనడానికి లేదు. సుఖపడేవాడంతటికీ డబ్బులు ఉండాలని లేదు. కానీ ఈ శుక్రుడు కనుక బాగున్నట్టయితే డబ్బులు ఉండని లేకపోయి మన కళ్ళ ముందు చాలామందిని చూస్తుంటాం. ఎప్పుడు జమ్ అని ఉంటాడు, హాయిగా ఉల్లాసంగా ఉత్సాహంగా డబ్బులు ఖర్చు పెడుతూ తీస్తూ ఏంటో చేస్తాడో అర్థం కాదు. అవన్నీ శుక్రుడు వల్ల కలుగుతూ ఉంటాయి. ఈ ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ 9-10 స్థానాల్లో శుక్రుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే 9వ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతుందండి. రవి యొక్క సంచారము 9వ స్థానంలో శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు. కొంచెము అనారోగ్య సమస్యలు కానివ్వండి, పెద్దవారి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కొంచెం ఆరోగ్య విషయంలో ముఖ్యంగా అంచేత కొంచెం కోపం ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది రవి యొక్క స్వభావం కాబట్టి. ఆ విధంగా రవి యొక్క ప్రభావం ఈ విధంగా ఈ ధనురాశి వారి మీద కలుగుతూ ఉంటుంది. ఇకపోతే 10వ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి. 10వ స్థానంలో కేతు యొక్క సంచారము అంత ఫలితాన్ని శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. ఇక్కడ ఏంటంటే సామాన్యంగా మనకి ఇది గోచారంలో కానీ లేదు జాతకంలో కానీ
రాహుకేతువుల విషయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే, ఈ రాహుకేతువుల్లో ఒకరు అనుకూలిస్తే మరొకరు ప్రతికూలంగా ఉంటారు, ఒకరు ప్రతికూలంగా ఉంటే మరొకరు అనుకూలంగా ఉంటారు. ఇది జరుగుతూ ఉంటుంది సామాన్యంగా. కానీ ఇక్కడ మీకు ధనువు రాశి వారికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో రాహు చతుర్థంలో ఆయన యోగించజాలడు, ఇక్కడ దశముల్లో ఉన్నటువంటి కేతువు కూడా యోగించజాలడు. కొన్ని పరిస్థితులు ఆ విధంగా వస్తూ ఉంటాయి. ఇక్కడ మాత్రము రాహువు కేతువు ఇద్దరు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను ఈ ధనురాశి వారికి ఇవ్వటం లేదు. ఈ విధమైనటువంటి ఫలితాలు మనం ధనురాశి వారికి చెప్పుకోవాలి. అంచేత ఏవి కంగారు పడద్దండి, నవగ్రహ జపం చేసుకోండి, చక్కటి ఫలితాలన్నీ మీ అనుభవంలోకి వస్తాయి. 25వ తారీఖు ఆగస్టు నెల 2024 నుండి 31వ తారీఖు 8వ నెల 2024 వరకు మకర రాశి వారికి వార ఫలాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. జన్మంలో శని శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. ముఖ్యంగా బద్ధకము, ఏ పని చేయాలన్నా సరే ఒక అలసత్వము, కొంచెం అనారోగ్య సమస్యలు, ఇంకా చూద్దాములే అనేటట్టుగానే ఉండటం, ఏ పని మొదలెట్టినా ముందుకు వెళ్ళదు. మీరంతా ప్రయత్నం చేసినప్పటికీ ఆ ముందుకు వెళ్ళినటువంటి తత్వం ఈ మందుడి యొక్క స్వభావం మూలంగా ఆ పని ముందుకు వెళ్ళడానికి చాలా ప్రతికూలమైనటువంటి ఫలితాలన్నీ ఉంటూ ఉంటాయి. ఈ విధంగా శని యొక్క ప్రభావాన్ని మనం చెప్పుకోవాలి. అంటే వక్రగతి మూలంగా నిజానికి ఆయన ఉన్నటువంటిది ఏంటంటే ద్వితీయ స్థానమే, కానీ మకర రాశిలో ఇప్పుడు వక్ర గమనం కారణంగా మనము ఈ విధంగా చెప్పుకోవాల్సి వస్తున్నది. ఇక తృతీయంలో రాహు మాత్రం చక్కటి ఫలితాలన్నీ అందజేస్తూ ఉంటాడు. ఆదాయ విషయంలో కానివ్వండి, అందరి యొక్క సహాయ సహకారాలు, మనస వాచ కర్మణ, మీకు డబ్బులు అవసరమా, మ్యాన్ పవర్ అవసరమా, అంటే మనుషులు అవసరమా, ఏదో ఒక బండ ఏదో ఎత్తాలి, లేకపోతే అదేదో ఇల్లు ఖాళీ చేయాలి, ఇంటి పక్కన వాళ్ళు ఇచ్చి 4 చేతులు వేయటమా, ఇట్లా మీకు ఆర్థికంగా మానసికంగా ఆర్థికంగా మీకు ఏ రకమైన సహాయం కావాలన్నా కూడా చేయడానికి చాలామంది ముందుకు వస్తూ ఉంటారు. తృతీయంలో రాహు యొక్క సంచారం వల్ల మిమ్మల్ని చూసి ఇంత ముందుకు ఇచ్చిపడేవాళ్ళు కూడా ఇప్పుడు తృతీయంలో సంచారం వల్ల అంత మీ మీద ఈర్ష్య అసూయ ద్వేషాలు ఏమీ పెంచుకోరు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ రాహు సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే పంచమంలో 2 రోజులు, షష్టమంలో ఒక 5 రోజులు కుజుని యొక్క సంచారం జరుగుతోంది. పంచమంలో ఉన్న 2 రోజులు మీకు అనుకూలమైన ఫలితాలు లేకపోయినప్పటికీ 6వ స్థానం అయినటువంటి మిథునంలో సంచారం చేసేటటువంటి 5 రోజుల్లో మీకు చాలా చక్కటి ఫలితాలు, 6వ స్థానంలో ఫలితాలు చేసేటువంటి 5 రోజుల్లో చక్కటి ఫలితాలు మీకు కుజుడు అందజేస్తూ ఉంటాడు. చేత మీకు రావాల్సినటువంటి బాకీలు ఏమైనా ఉంటే వసూలు అవుతాయి. మీరు దేనికైనా ధనం కోసం, లోన్ కోసం అప్లై చేస్తున్నట్టయితే బ్యాంకు ద్వారా కానీ, ప్రైవేట్ వాళ్ళ దగ్గర కానీ అప్లై చేస్తుంటే అవన్నీ చేతికి అందుతాయి. అలాగే మీరు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే కూడా ఈ వారంలో తీర్చేసేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీతో శత్రుత్వంగా ఉన్నవాడు కూడా సడన్గా మీకు అంత శత్రుత్వం చూపించకుండా మంచి మిత్రత్వంగానే మీతో ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ కుజుని యొక్క 6వ స్థానంలో సంచరించేటప్పుడు ఫలితాలు ఆ విధంగా ఉంటాయి. అలాగే 5వ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నది. 5వ స్థానంలో గురువు యొక్క సంచారం చాలా అద్భుతంగా ఉంటుంది. ధనం రాబడి బాగుంటుంది, పిల్లల యొక్క ప్రవర్తన బాగుంటుంది, చదువు బాగుంటుంది, చక్కడ మీరు చెప్పిన మాటను యథాతథంగా పాటించడం జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు ఏదైనా ఒక గుడికి ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, ఏదో గుడికి వెళ్ళాలని, ఏదో యాత్రకి వెళ్ళాలని అనుకుంటున్నారు. అది ఈ వారంలో ఈ గురు యొక్క సంచార కారణంగా పంచమంగళంలో ఆయన యొక్క సంచార కారణం, ఇంటి పక్కనే ఉండొచ్చు గుడి, లేదా వేరే ఊరు ఉండొచ్చు, ఎక్కడైనా కానీ అది అనివార్య కారణాలు వెళ్ళలేకపోయినా ఈ వారంలో మీరు ఆ గుడికి వెళ్ళి ఆ భగవంతుడి యొక్క దర్శనం చేసుకునే అవకాశం మీకు స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది ఈ గురువు యొక్క పంచమ స్థాన సంచారం వల్ల. ఇకపోతే బుధుని యొక్క సంచారము 7వ స్థానంలో నడుస్తూ ఉన్నదండి. బుధుని యొక్క సంచారం 7వ స్థానంలో నడవటం వల్ల భార్యాభర్తల మధ్యన అనురాగం పెరగటము,
వాళ్ళ మధ్యన. అలాగే మీరు ఎవరితోనో జాయింట్ వ్యాపారం చేస్తూ ఉన్నట్టయితే వారికి మీకు మాట చక్కగా పొసగటం, మీరు చెప్పిన దాన్ని వాళ్ళు అంటాం ఓకే అంటాం, వాళ్ళు చెప్పిన దాన్ని మీరు కూడా సరే అనటం, ఈ విధమైనటువంటి కాకుండా చక్కటి కుటుంబ వాతావరణంలోనూ మీరు కలిసి చేసే వ్యాపారం, వాళ్ళకి మీకు ఉన్నటువంటి బంధాలు, ఇవన్నీ అన్నింటిలో కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ మనకి గోచరిస్తూ ఉంటాయి. సప్తమ స్థానంలో గోచార రీత్యా బుధుని యొక్క సంచారం చేసే రోజుల్లో ఈ వారం కూడా. ఇకపోతే ఈ అష్టమ స్థానంలో కుజుని యొక్క శుక్రుని యొక్క సంచారము ఒక 2 రోజులు, 9వ స్థానంలో ఒక 5 రోజులు శుక్రుని యొక్క సంచారం జరుగుతుందండి. ఈ 2 స్థానాలలోనూ అంటే 8, 9 స్థానాలు 2 స్థానాలలోనూ కూడా శుక్రుని యొక్క సంచారం మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. మీకు ఆదాయం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, భాగ్యం కలుగుతుంది. ఆరోగ్య భాగ్యం, ధన భాగ్యం, ఇంట్లో కుటుంబ సౌఖ్య భాగ్యం, ఈ భాగ్యాలన్నీ కూడా మీకు చక్కగా ఈ శుక్రుని యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇక మీకు ఎందులోన ఒక కళలలో ఏదైనా ప్రవేశం ఉన్నట్టయితే వాటిలో కూడా మీకు మంచి గుర్తింపులు లభించే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక అవకాశం వచ్చి మీరు స్టేజ్ మీద ప్రదర్శన ఇవ్వాల్సి వస్తే ఏ మాత్రమూ వెనకాడకండి. ఈ వారం రోజులు ప్రదర్శించండి, మీకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మీలో ఉన్నటువంటి కొంచెం ఏదో ఒక బిరుకుతనం ఏదైనా ఉండి ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు చాలామందికి చాలా కళలు ఉంటూ ఉంటాయి. కానీ ప్రదర్శించడానికి అంటే అందరి ముందు ప్రదర్శించడానికి ఒక రకమైనటువంటి ఒక భయం, స్టేజ్ ఫీర్ అంటారు, కొంతమంది బెరుకు అంటారు ప్రాంతీయంగా. ఆ విధంగా మనకి ఏది ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా మీకు ఏమీ అడ్డంకి కావు. మీరు కొంచెం ధైర్యం చేసి ఎక్కినట్టయితే మీకు మంచి పేరు ప్రఖ్యాతులు, మీరు ఏ రంగంలో అయినా సరే ఆ రంగాన్ని ప్రదర్శించండి, చక్కగా మంచి పేరు ప్రతిష్టలో పాటు ఆదాయం కూడా కొంతమందికి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సినీ కళాకారులకి వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఈ 2 వల్ల ఉన్నది. అలాగే భాగ్యంలో కూడా సంచారం చేస్తున్నాడు కాబట్టి మీరు ఈ దీన్ని ఏమంటారు, స్టాక్ మార్కెట్లు ఇవన్నీ అటువంటి వాళ్ళందరికీ కూడా చాలా మంచి అవకాశం ఈ వారంలో మీకు షేర్ మార్కెట్లో ఉన్నారు, లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే రవి 8వ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి రవి యొక్క ప్రభావం వల్ల కొంచెము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఆరోగ్య విషయంలో ముఖ్యంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. చేత గాయాలు అవి కాకుండా చూసుకోండి. వాహనం నడిపేటప్పుడు, మెట్లు దిగేటప్పుడు, ఏదైనా కొంచెం రోడ్డు మీద క్రాస్ చేసేటప్పుడు ఇటువంటి విషయాల్లో కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ రవి వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే భాగ్యస్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి. కేతు యొక్క సంచారము అంత మంచి ఫలితములను ఇవ్వజాలదు. 9వ స్థానంలో కదండి. ఇక్కడ మీకు ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, శుక్రుడు మీకు ఎంత అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడో దానికి పూర్తి వ్యతిరేకమైన ఫలితాలు ఆయన ముందుకు తోయడానికి మిమ్మల్ని ప్రయత్నిస్తుంటే, మిమ్మల్ని సొగబెట్టడానికి ప్రయత్నిస్తుంటే తద్భిన్నమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి కేతు ప్రసాదిస్తూ ఉన్నాడు ఈ మకర రాశి వాళ్ళకి. అందుచేత కొన్ని గ్రహాలు అట్లా ఉంటాయి, కొన్ని గ్రహాలు ఇట్లా ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా నవగ్రహ మంత్రాలు రోజు చదువుకోండి. మీకు అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు మరింత అనుకూలమైన ఫలితాలు, ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు మనకు అనుకూలంగా మారే అవకాశం చక్కగా ఉంటుంది, మీ అనుభవంలోకే వస్తుంది. ఇది మాత్రం రోజు పాటించండి. 25వ తారీఖు 8వ నెల 2024 నుండి 31వ తారీఖు 8వ నెల 2024 వరకు కుంభరాశి వారికి వారఫలాలు మనతో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కుంభరాశి వారికి ద్వితీయంలో రాహు సంచారం జరుగుతోంది. ద్వితీయంలో రాహు సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. కుటుంబంలో చికాకులు, ఆదాయంలో కొంచెం తరుగుదల, మాటలో కఠినత్వం, ఆలోచనలో తేడా, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి ద్వితీయ స్థానంలో సంచారం రాహు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉన్నాయి. ఇక చతుర్థంలో కుజుని యొక్క సంచారము 2 రోజులు, పంచమంలో ఒక 5 రోజులు సంచారం జరుగుతోందండి. తద్వారా మనకు జరిగేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే 4లో కానీ 5లో సంచారం కానీ కుజుని యొక్క సంచారము శుభ ఫలితములను ఇవ్వజాలదు. 2 చోట్ల కూడా మనకి అంటే మనకు రావాల్సిన సౌఖ్యాలు రావు. అలాగే పిల్లల విషయంలో కూడా కొంచెం ఒక కన్ను వేసి ఉంచాలి. వాళ్ళు ఎవరితో పోట్లాడకుండా చదువు విషయంలో శ్రద్ధగా చదువుతున్నారా లేదా గాయాలు ఏమైనా తగిలించుకుంటున్నారా ఆటల్లో పడి,
అలాగే చిన్నపిల్లలకి చాలామంది ఈ ఈ వెహికల్స్ ఇచ్చేస్తున్నారు, స్కూటీలు అవిని. వాళ్ళు బండిని కంట్రోల్ చేయగలరో లేదో కూడా చూడట్లేదు. అటువంటివి కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఈ విధంగా ఉన్నట్టయితే కొంచెం మనకి వాటి నుంచి మనం క్షేమంగా బయటపడే అవకాశం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే చతుర్థంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. చతుర్థంలో గురువు యొక్క సంచారం కూడా ఏ మాత్రమో శుభ ఫలితములను ఇవ్వజాలదు. అక్కడ మనకి రావాల్సినటువంటి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము ఇత్యాది వాటినన్నింటినీ మనకి దూరం చేస్తుంటుంది. ఆదాయం కూడా తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పిల్లల చదువు విషయంలో కానీ మన ఇదే జాతకుడు పిల్లలు అయి ఉన్నట్టయితే విద్యా విషయంలో కొంచెం వెనకబడటం కానీ జరుగుతూ ఉంటుంది. ఏ విధమైనటువంటి ఫలితాలన్నీ గురువు చతుర్థంలో సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే షష్టమంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. 6వ స్థానంలో గురు సంచారం మనకి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు కుంభరాశి వారికి ఇస్తుంది. మీ రుణాలు అవి తీరిపోయే అవకాశం ఉంది. లేదు మీరు ఎవరికైనా రుణం తీర్చవలసి ఉన్నట్టయితే తీర్చేయడం జరుగుతుంది. లేదా కొత్త రుణాల కోసం మీరు ప్రయత్నిస్తున్నట్టయితే మీ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. ఈ విధమైనటువంటి అలాగే శత్రువులు మీకు కనిపించని శత్రువులు ఉంటారు, కనిపించని శత్రువులు ఉంటారు. అందులో ఎవరు ఈ కనిపించే శత్రువైనా కనిపించని శత్రువైనా కూడా మీకు కొంచెము ఆ శత్రుత్వాన్ని విడనాడి మీతో మిత్రత్వం కోసం పాకులాడేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా షష్టమ స్థానంలో బుధుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే సప్తమంలో శని ఒక 2 రోజులు, అష్టమంలో ఒక 5 రోజులు శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ మీకు సప్తమంలో సంచారం చేసేటటువంటి 2 రోజులు మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. కానీ అష్టమంలో సంచారం చేసేటటువంటి శుక్రుడు 5 రోజులు కూడా మీకు చక్కటి ఫలితాలన్నీ అందజేస్తూ ఉంటాడు. కళల విషయంలో కానివ్వండి, డబ్బుల విషయంలో కానివ్వండి, మనసు ఉత్సాహంగా ఉండడానికి కూడా అన్ని విషయాల్లో కూడా కొంచెం చాలా చక్కగా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ శుక్రుడు మీకు అందజేస్తూ ఉంటాడు. ఇకపోతే సప్తమ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. సప్తమ స్థానంలో రవి యొక్క సంచారం అంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు. అలాగే నేత్రానికి సంబంధించినటువంటి రోగము, అలాగే భార్యాభర్తల మధ్యన వివాదాలు, భార్యకి కొంచెం అనారోగ్యం చేసే అవకాశము, కంటికి సంబంధించినటువంటి మీకు మీ జాతకులకు కానీ జాతకుని యొక్క భార్యకి కానీ నేత్ర సంబంధమైనటువంటి కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. ఆరోగ్య విషయమే కాకుండా కంటికి సంబంధించి కూడా ప్రత్యేకంగా కొంచెం శ్రద్ధ తీసుకోండి ఈ వారం రోజులు. మిగతావన్నీ పక్కన పెట్టండి. అలాగే మీరు జాయింట్ వ్యాపారం చేస్తున్నారు కదా, వాళ్ళతో కూడా కొంచెము జాగ్రత్తగా మసలవలసినటువంటి తరుణం ఈ వారం రోజులు. ఇది కొంచెం గమనించుకోగలరు. ఇకపోతే అష్టమంలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి. కేతు యొక్క సంచారం అష్టమంలో కూడా అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, అష్టమంలో శుక్రుడు కూడా ఉన్నాడు. ఆ శుక్రుడు ఇచ్చేటటువంటి ఫలితాలు, శుభప్రదమైనటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో తద్భిన్నమైనటువంటి ఫలితాలను మనకి ఇక్కడ కేతు ప్రసాదిస్తూ ఉన్నాడు. మీకు మనశ్శాంతి లేకుండా చేస్తాడు. కాస్త కొంచెం మొండి వ్యవహారాలండి ఇవన్నీ కూడా. కేతు అంటేనే మొండివాడు అంటే మొండెం లేదు, మొండివే ఉంటుంది, తల ఉండదు. ఆ విధమైనటువంటి లక్షణాలే మనకి కేతుకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం వారం రోజులు కూడా ఆయనతోటి. ఏం కంగారు పడాల్సిన పని లేదండి. చక్కగా మీరు నవగ్రహ మంత్రాలు చేసుకోండి. అన్నీ వాటంతటవే గాలికి మబ్బులు చెదిరిపోయినట్టుగా అన్ని సమస్యల నుంచి దూరంగా జరిగిపోతాయి. అన్ని సమస్యలు మీరు హ్యాపీగా సంతోషంగా గడపగలుగుతారు. శుభం భూయాత్. 25వ తారీఖు ఆగస్టు నెల 2024 నుండి 31వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు మీనరాశి వారికి వార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతితో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది కేవలము రాశి ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం రాయించుకోండి, దానికి అనుసంధానం చేసుకోండి. ఇది పూర్తిగా మీ ఒక్కరికి సంబంధించినటువంటిది, వ్యక్తిగతమైనటువంటిది కాదు. దీని కింద చెప్పాలి అంటే ప్రపంచ జనాభా 830 కోట్ల జనాభాకి 12 రాశులు పెట్టి భాగిస్తే సుమారుగా 70 కోట్లు వస్తుంది. ఇంతమందికి సంబంధించింది. ఇది పూర్తిగా మీ వ్యక్తిగతం కాదు. కానీ అలా తీసిపారేయడానికి లేదు. మీ వ్యక్తిగత జాతకంతో దీన్ని అనుసంధానం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి.
నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. మా దగ్గర కూడా ఆ సౌకర్యం ఉన్నది. మీరు ఏ ఊర్లోనా ఉండండి, ఏ రాష్ట్రంలోనా ఉండండి, ఏ దేశంలోనా ఉండండి, మనకి ఆన్లైన్ ద్వారా అన్ని చెప్పుకోవడం జరుగుతుంది. చక్కగా రాయించుకోండి. నిష్ణాతులైన వారి చేత మాత్రం రాయించుకోండి. మా దగ్గర కూడా సౌకర్యం ఉంది. ఓకే, ఇప్పుడు మీనరాశి వారికి మన ఫలితాలు చెప్పుకుంటున్నాం. జన్మంలో రాహు సంచారం జరుగుతోంది. జన్మంలో రాహు సంచారం శుభఫలితం ఏమి ఉండదండి. కొంచెం శారీరకమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఆలోచనలు కూడా ఒక్క శుభప్రదమైన ఆలోచన కానీ, ఒక మంచి ఆలోచన కానీ బుర్రకు రాదండి. కామ, క్రోధ, లోభ, మోహ, మాత్సర్యం, ఈర్ష్య, అసూయ ఇత్యాదుల ఆలోచనలతోటే ఈ వారం అంతా గడిచేట అవకాశం ఉంటుందండి. జన్మంలో రాహు సంచారం అదే విధంగా ఉంటుంది. ఇకపోతే తృతీయంలో కుజుని యొక్క సంచారము ఒక 2 రోజులు, చతుర్థంలో ఒక 5 రోజులు కుజుని యొక్క సంచారం జరుగుతోంది. కుజుని యొక్క సంచారము మనకి ఈ తృతీయ స్థానంలో 2 రోజులు మాత్రం కొంచెం శుభప్రదమైన ఫలితాలు ఇచ్చినప్పటికీ 5 రోజులు మాత్రం మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవు. మీరు అది ఏదో అన్నీ చేతికి వచ్చినట్టే ఉంటాయి, ఏది చేతికి రాదండి, జారిపోతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా కుజుని వల్ల జరుగుతూ ఉంటుంది. 5 రోజులు, 2 రోజులు మాత్రం పర్వాలేదు, మొదటి 2 రోజులు. ఆ తదుపరి తృతీయంలో ఒక గురువు యొక్క సంచారం జరుగుతోందండి. గురువు యొక్క సంచారము తృతీయంలో అంత మంచిది కాదండి. అంటే ఇది శాస్త్రంలో చెప్పబడలేదు, కానీ నా అనుభవంలో కొన్ని చూసినటువంటి చెప్తున్నా. గోచార రీత్యా గురువు తృతీయంలో తృతీయంలో సంచరించేటప్పుడు సందర్భంలో, తృతీయంలో ఈ వారం రోజులు కొంచెం డ్రైవింగ్ చేసేటప్పుడు అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది నా సూచన. ఇక పంచమంలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. పంచమంలో బుధుని యొక్క సంచారం కూడా మంచి ఫలితాలు ఇవ్వజాలదు. ఇక్కడ ఏంటంటే మనకి పంచమంలో పిల్లల యొక్క విద్యలో వెనకబాటుతనం, అలాగే పిల్లలకి గాయాలు అవ్వటము, వాళ్ళు మన మాట వినకపోవటము, ఆటల మీద శ్రద్ధ పెట్టటము, చదువు మీద శ్రద్ధ తగ్గటము ఇట్లాంటివి. అలాగే మనకి కూడా భక్తి అనేటటువంటి దేవుడి మీద ఏదో గుడికి వెళ్ళాలనుకున్నాము, లేదా పలానా పూజ ఏదో చేయాలనుకున్నాము, ఈ వారంలో వెళ్ళకుండా ఏదో ఒక ఆటంకం జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ బుధుని పంచమ స్థానంలో సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే శుక్రుని యొక్క సంచారము 6, 7 స్థానాల్లో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. ఈ శుక్రుని యొక్క సంచారం 6, 7 స్థానాలలో 2 చోట్ల కూడా ఏ మాత్రమో శుభ ఫలితములను ఇవ్వజాలదు. రావాల్సిన డబ్బులు చేతికి రావు, మనం ఎవరికో ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేకపోతాము. అలాగే 7వ స్థానంలో ఉండటం శుక్రుడి యొక్క సంచారం 5 రోజులు ఉండటంలో భార్యాభర్తల మధ్యన కొంచెము భేదాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశము, ఒక సుహృద్భావమైనటువంటి వాతావరణం ఇంట్లో లేకపోవటము, ఈ విధంగా జరిగే అవకాశం శుక్రుడు వల్ల కలుగుతూ ఉంటుంది ఈ మీనరాశి వారికి. ఇకపోతే షష్టమంలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. షష్టమంలో రవి యొక్క సంచారం కూడా చాలా మంచిగా ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది వీరికి. ఆరోగ్య విషయంలో కానివ్వండి, అప్పుల విషయంలో కానివ్వండి, కోర్టు వ్యవహారాల్లో కానివ్వండి, వీటన్నిటిలో కూడా రవి యొక్క ప్రభావం వల్ల మనకి చాలా అంటే మీనరాశి వారికి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఇకపోతే సప్తమంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది. ఈ కేతు యొక్క సంచారం సప్తమంలో ఏ మాత్రమో సుఫలితాలు ఇవ్వదు. ఇది కుటుంబంలో భార్యాభర్తల మధ్యన ఒక ప్రతికూలమైనటువంటి వాతావరణము, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం లేకపోవటము, అలాగే మీరు ఎవరితోనైనా భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్నట్టయితే అక్కడ కూడా మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలు లభించజాలవు. వాళ్ళకి మీకు భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. ఈ విధంగా ఈ మీనరాశి వారికి కూడా ఈ కేతు యొక్క సహకారం లేదు. అందుచేత ఎవరిది ఈ చంద్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే ఇక్కడ మేషం నుంచి మొదలుకొని కర్కాటకం వరకు 4 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. అది అందరికీ అన్ని రాశుల వారికి ఇదే జరుగుతుంది. కానీ ఇక్కడ అన్ని రాశుల వారికి కూడా సంబంధించి ఏంటంటే చంద్రుడు వలన ఒక నిశ్చయమైనటువంటి ఖచ్చితమైన ఒక అభిప్రాయానికి ఉండకపోవటము, ముందు రోజు ఒక ఆలోచన, మరుసటి రోజు ఒక ఆలోచన, అలా ఈ వారం రోజులు గడిచిపోతూ ఉంటుంది. మనసు ఎప్పుడైతే నిలకడగా లేదో ఆ సమయాల్లో చేసే పని మీద కూడా మనకి ఒక పట్టుండదు, దాంట్లో ప్రావీణ్యత కనపడదు. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ చంద్రుడి యొక్క ప్రభావాలు జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా మనం మీనరాశి యొక్క ఫలితాలు చెప్పుకోవాలి.
కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల ప్రతికూలత, ఇవన్నీ ఇకపోతే మీనరాశి వారికి ఏకాదశంలో శని ఉన్నట్టుగా మనం చెప్పుకోవాలి వక్రగతి మూలంగా. ఇక్కడ శని యొక్క ప్రభావం మనకి లాభస్థానంలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నాం కాబట్టి శుభప్రదమైనటువంటి ఫలితాలని ఇస్తాడు ఖచ్చితంగా శని భగవానుడు ఈ మీనరాశి వారికి. ఇక్కడతో ఈ మీనరాశి వారి యొక్క ఫలితాలు ఈ విధంగా చెప్పుకోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కంగారు పడద్దండి. నవగ్రహ మంత్రాలు కానీ, నవగ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవటం కానీ, పూజ కానీ, పునస్కారం ఏదో ఒకటి చేసుకోండి, తప్పకుండా మీకు శుభం జరుగుతుంది. శుభం భూయాత్.